అని అంటారు, పడిపోతే మేం చెప్పలా అంటారు. కానీ నువ్వు గెలిచావా, నీ అంతటి వాడు లేడంటే లేడు అంటారు. ప్రతి వాడి డీపీలో మనమే ఉంటాం. చప్పట్లు, సెల్ఫీలు, సన్మానాలు, పార్టీలు. అందుకే అన్ని విషయాలు అందరికీ ముందే చెప్పేకు. అందరూ నీ బాగా కోరుకునే వాళ్ళే ఉండరు, నువ్వు ఫెయిల్ అవ్వాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే నీ నిర్ణయం నీ రిస్క్. నీ నిర్ణయాన్ని నువ్వే తీసుకో, రిస్క్ తీసుకో, రివార్డ్ అందుకో. రిస్కే కనుక తీసుకోకపోతే విశ్వనాథ్ గారు శంకరాభరణం తీసేవారా, రాజమౌళి బాహుబలి తీసేవారా, వేణు బలగం సినిమా తీసేవాడా? మొదటి 15 ఓవర్లలోనే రన్స్ కొట్టే రిస్క్ తీసుకుని సనత్ జయసూర్య గేమ్ చేంజర్ అయ్యాడు. చరిత్రలో గొప్పవాళ్ళైన వాళ్ళ క్వాలిటీస్లో నెంబర్ 1 క్వాలిటీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. రిస్క్ తీసుకోవటం అంటే ఓడిపోమని కాదు, ఓడిపోతామని కాదు, భయపడటం అంతకన్నా కాదు. కొత్త పని చేసి విజయం సాధించడం అంటే రిస్క్ తీసుకోవటం అంటే కొద్దిగా భయపడటం, కొద్దిగా జాగ్రత్త పడుతూ ముందుండే సవాళ్ళని ముందే ఊహించటం, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం. రిస్క్ తీసుకున్న వాళ్ళు 5 అడుగులు ఒకేసారి ముందుకెళ్తారు. అసలు రిస్క్ తీసుకోవాలంటే ముందు మనం రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. 1, మీ కొత్త నిర్ణయం వల్ల రిస్క్ ఎంత ఉంది, ఏముంది ముందే అసెస్ చేసుకోండి. 2, ఓడిపోతాం అనే భావన, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని దూరం చేసుకోండి. భయపడుతూ ఉంటే ఓటమి మీ దగ్గరే తీసేసి కూర్చుంటుంది. మార్పుని గమనించండి, ఆహ్వానించండి, రిస్క్ తీసుకుంటే వచ్చే లాభాల్ని ఊహించండి. 4, మొత్తం రిస్క్ ఒకేసారి కాకుండా చిన్న చిన్న అడుగులు కదపండి. అంటే ఒకేసారి ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలెట్టేసి అంత పెద్ద రిస్క్ తీసుకోకుండా మెల్లమెల్లగా కొత్త పనిని ఆరంభించండి. మార్కెట్ సర్వే చేయండి. 5, మనకంటే ముందు ఎంతో మంది క్యాలిక్యులేటెడ్గా రిస్క్ టేకర్స్ ఉండి ఉంటారు. వాళ్ళ నుంచి సలహాలు పొందండి. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి. కుర్చీలో కూర్చుంటే బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది. మీ చుట్టూ ఉన్న కంఫర్ట్ జోను మిమ్మల్ని అల్లేసుకుంటూ ఉంటుంది. ఇంకో వీడియో చూద్దాంలే, ఇంకాసేపు పల్లీలు తిందాంలే, ఇక్కడే కూర్చుందాంలే, అబ్బా లేవటం ఎందుకులే అని మీరు అక్కడే కూర్చుంటారు. కానీ అదే మీరు కుర్చీలోంచి లేస్తే, ఒక్క అడుగు ముందుకేస్తే కొత్త ప్రపంచం కనిపిస్తుంది. రిస్క్ తీసుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్. హలో, యథాస్థితిలో మనం ఉంటే జీవితానికి ఎదుగు బదుగు ఉండదు. చిన్నపాటి రిస్క్ తీసుకోపోతే అసలు జీవితమే కాదు. ఆఖరి ఓవర్లో 16 రన్లు కొట్టాలి. ధోని ఎప్పుడైనా వదిలేశాడా? రేపు చూద్దాంలే అన్నాడా? మనకెందుకులే అన్నాడా? నేను క్యాప్టెన్ని కదా, నేను కొట్టకపోతే నన్నెవరేమంటారు అన్నాడా? నో, హీ హాజ్ ఇంటెన్సిఫైడ్ హిజ్ ఎఫర్ట్స్. ఇంకా కష్టపడ్డాడు, ఇంకా రిస్క్ తీసుకున్నాడు, అడుగు ముందుకేశాడు, 6లు కొట్టాడు. అందుకే నెల్సన్ మండేలా అంటాడు, నీ లక్ష్యం చిన్నదైతే మజా ఉండదు, నీ సామర్థ్యానికి తగిన లక్ష్యం ఉండాలి అంటారు. ఏ యుద్ధమైనా రిస్క్ తీసుకోకుండా గెలవగలమా? జీవితం కూడా అంతే. మనల్ని మన పరిస్థితులు, ఆలోచనలు, మన చుట్టూ ఉన్నవాళ్లు, కొందరు ప్రవర్తనకర్తలు ఉన్నదాంతో తృప్తిపడమని చెప్తూ ఉంటారు. ఐ డోంట్ అగ్రీ టు దట్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్, దెన్ దెర్ ఇస్ నో మ్యాజిక్ టు ద లైఫ్. నిన్న చేసిన పని ఈరోజు కూడా చేస్తుంటే మజా రాదు. అది మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉంచుతుంది. కంఫర్ట్ జోన్ అంటే మీకు నచ్చిన యథాస్థితి. అది మిమ్మల్ని కదలనివ్వదు, బెదరనివ్వదు, కొత్త పనులు చేయనివ్వదు, ఎదగనివ్వదు. ఎదగకుండా గొంగళీ పురుగు నాకు ఇలాగే బాగుంటుంది అంటే అది సీతాకోక చిలుక అవ్వగలదా చెప్పండి? మనం కూడా అంతే. మనం కూడా అదే యథార్థ స్థితి నుంచి మనం బయటికి రావాలి. అందుకే చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, నీకు ఇష్టమైన పని చెయ్యి. అప్పుడు అది కష్టం అనిపించదు. ఇష్టమైన పని మనకి ఇష్టంగా అనిపిస్తుంది. ఛాన్స్ తీసుకోండి, ఓడిపోతామని భయపడకండి. రాహుల్ ద్రావిడ్ అంటే మనందరికి ఇష్టం కదా. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 600 సార్ల కంటే ఎక్కువ సార్లు ఆడితే 100 సార్లు మాత్రమే 30 కంటే ఎక్కువ స్కోర్లు చేశాట. కానీ వాల్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్నాడు. టీమిండియాకే కోచ్ స్థానానికి వెళ్ళాడు. నిజానికి పసిపిల్లలు మనకి స్ఫూర్తి. వాళ్ళు పడతారు, లేస్తారు, మళ్ళీ పడతారు, తడబడతారు, మెల్లగా నిలబడతారు, నడుస్తారు, పరిగెత్తుతారు.
అలాగే మనం కూడా పడతాము, గెలుస్తాము. ప్లేయర్స్ లాగా. ప్లేయర్స్ని చూడండి, వాళ్ళు ఆడతారు, పడతారు, లేస్తారు, పరిగెత్తుతారు, మళ్ళీ గెలుస్తారు. ఉన్న స్థితి మామూలుగా ఆర్డినరీగా మిమ్మల్ని ఉంచుతుంది. కానీ మనం ఎక్స్ట్రాడినరీ కావాలి కదా. ఎక్స్ట్రాడినరీకి ఆర్డినరీకి తేడా ఏంటి? ఆర్డినరీ పర్సన్ రోజుకి 2 కిలోమీటర్లు నడుస్తూ ఉంటాడు. జీవితాంతం నేను 2 కిలోమీటర్లు నడిచాను అని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఎక్స్ట్రాడినరీ పర్సన్ రోజుకి 2 కిలోమీటర్లు నడకతో మొదలుపెట్టి అలా 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 గమ్యాన్ని పెంచుకుంటూ వెళ్తాడు. నీ మీద నీకు కంట్రోల్ ఉంటే ఎంత పెద్ద రిస్క్ అయినా నువ్వు తీసుకోవచ్చు. నీ మీద ఒకవేళ నీకు కంట్రోల్ లేకపోతే పక్కవాడు నీ మైండ్ని కంట్రోల్ చేస్తాడు. మన మైండ్ కూడా మన పాత అనుభవాల వల్ల, పాత జ్ఞాపకాల వల్ల, గతంలో ఎప్పుడైనా ఎదురైన ఓటమి వల్ల మనని కొత్త పనులు చేయనీయకుండా ఆపేస్తుంది. మనం కూడా చేయడానికి సంకోచిస్తాం. మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడతాం. రిజల్ట్స్ ఎలా ఉంటాయో అని ముందే కంగారు పడిపోతూ ఉంటాం. ప్రపంచం అంతా పడుకున్నప్పుడు లేచి అడుగు ముందుకేసిన వాడు వీరుడు అవుతాడు. మనమే మనల్ని తక్కువగా అంచనా వేసుకుని రిస్క్ తీసుకోలేం. నిజానికి ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పనినైనా సాధించగలం. ఒంటరితనం పిరికి వాళ్ళని భయపెడుతుంది. కానీ అదే ఒంటరితనాన్ని మనం ఏకాంత సమయమై మన కోసం మనం గడుపుకుంటుంటే అదే బెస్ట్ స్పేస్ అవుతుంది. మనని గొప్పవాళ్ళని చేస్తుంది. నీకు నువ్వు ఇచ్చుకునే గొప్ప బహుమతి ఏకాంతం. అక్కడ ప్రశాంతంగా ఆలోచించు. ఏం చేయాలో ఆలోచించు, ఎలా చేయాలో ఆలోచించు, ఎందుకు చేయాలో ఆలోచించు, ఈ పని చేస్తే వచ్చే లాభం ఏమిటి అని ఆలోచించు, దీనివల్ల కలిగే శ్రమ ఏంటి అని ఆలోచించు. చిన్నపాటి రిస్క్ తీసుకోవటమే గ్యాప్ అయితే దూసుకెళ్ళి రిస్క్ తీసుకో. నువ్వు రిస్క్ తీసుకుంటే నీ చుట్టూన్న వాళ్ళకి నచ్చదు. నిన్ను వద్దనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు భయపడతారు, మన్ని భయపెడతారు. పడిపోతావు అని అంటారు. పడిపోతే మేం చెప్పలా అంటారు. కానీ నువ్వు గెలిచావా, నీ అంతటి వాడు లేడంటే లేడు అంటారు. ప్రతివాడి డీపీలో మనమే ఉంటాం. చప్పట్లు, సెల్ఫీలు, సన్మానాలు, పార్టీలు. అందుకే అన్ని విషయాలు అందరికీ ముందే చెప్పేకు. అందరూ నీ బాగా కోరుకునే వాళ్ళే ఉండరు. నువ్వు ఫెయిల్ అవ్వాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే నీ నిర్ణయం నీ రిస్క్. నీ నిర్ణయాన్ని నువ్వే తీసుకో. రిస్క్ తీసుకో, రివార్డ్ అందుకో. రిస్కే గనక తీసుకోకపోతే విశ్వనాథ్ గారు శంకరాభరణం తీసేవారా? రాజమౌళి బాహుబలి తీసేవారా? వేణు బలగం సినిమా తీసేవాడా? మొదటి 15 ఓవర్లలోనే రన్స్ కొట్టే రిస్క్ తీసుకుని సనత్ జయసూర్య గేమ్ చేంజర్ అయ్యాడు. చరిత్రలో గొప్పవాళ్ళైన వాళ్ళ క్వాలిటీస్లో నెంబర్ 1 క్వాలిటీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. రిస్క్ తీసుకోవటం అంటే ఓడిపోమని కాదు, ఓడిపోతామని కాదు, భయపడటం అంతకన్నా కాదు. కొత్త పని చేసి విజయం సాధించడం అంటే రిస్క్ తీసుకోవటం అంటే కొద్దిగా భయపడటం, కొద్దిగా జాగ్రత్త పడుతూ ముందుండే సవాళ్ళని ముందే ఊహించటం, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం. రిస్క్ తీసుకున్న వాళ్ళు 5 అడుగులు ఒకేసారి ముందుకెళ్తారు. అసలు రిస్క్ తీసుకోవాలంటే ముందు మనం రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. 1, మీ కొత్త నిర్ణయం వల్ల రిస్క్ ఎంత ఉంది, ఏముంది ముందే అసెస్ చేసుకోండి. 2, ఓడిపోతాం అనే భావన, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని దూరం చేసుకోండి. భయపడుతూ ఉంటే ఓటమి మీ దగ్గరే తిష్టేసి కూర్చుంటుంది. మార్పుని గమనించండి, ఆహ్వానించండి. రిస్క్ తీసుకుంటే వచ్చే లాభాలను ఊహించండి. 4, మొత్తం రిస్క్ ఒకేసారి కాకుండా చిన్న చిన్న అడుగులు కదపండి. అంటే ఒకేసారి ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలెట్టేసి అంత పెద్ద రిస్క్ తీసుకోకుండా మెల్లమెల్లగా కొత్త పనిని ఆరంభించండి. మార్కెట్ సర్వే చేయండి. 5, మనకంటే ముందు ఎంతో మంది క్యాలిక్యులేటెడ్గా రిస్క్ టేకర్స్ ఉండి ఉంటారు. వాళ్ళ నుంచి సలహాలు పొందండి. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి. కుర్చీలో కూర్చుంటే బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది. మీ చుట్టూ ఉన్న కంఫర్ట్ జోను మిమ్మల్ని అల్లేసుకుంటూ ఉంటుంది. ఇంకో వీడియో చూద్దాంలే, ఇంకాసేపు పల్లీలు తిందాంలే, ఇక్కడే కూర్చుందాంలే, అబ్బా లేవటం ఎందుకులే అని మీరు అక్కడే కూర్చుంటారు. కానీ అదే మీరు కుర్చీలోంచి లేస్తే, ఒక్క అడుగు ముందుకేస్తే కొత్త ప్రపంచం కనిపిస్తుంది. రిస్క్ తీసుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్. Good morning, everybody.
సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. మంచి వీడియో ప్లే చేసినట్టుగా వినలేకపోయాను. నేను ఇందాక ఇప్పుడే రావడం జరిగింది. మంచి వీడియో ప్లే చేసినట్టున్నారు కదా. సో మాట్లాడాలా మీరే చూసిన వాళ్ళు కొంచెం. ఇంకా నా గొంతు అనేది కొంచెం సవరణ జరగలే. ఇంకా ఆ గొంతు కొంచెం ఫ్రీ అవుతే నేను సో మాట్లాడగలుగుతాను. సో చూసారు కదా ఈరోజు. సార్ ఎస్ గుడ్ సార్, మార్నింగ్ వెల్కమ్. సార్, రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ సూపర్ వీడియో ప్లే చేశారు సార్ మన సూర్య సార్. నిజంగా నిజంగా మాట్లాడండి, దాని గురించి మాట్లాడండి. ఇంకా నేను పూర్తిగా చూడలేకపోయాను, అవునవును సార్, అవును వినలేకపోయాను. సార్. ఎందుకంటే ఇందులో చాలా మటుకు మనం ఎదుర్కొన్నవి ఉంటాయి, చాలా మటుకు అయితే. ఎంఎస్ రావు సార్ కూడా 100 సార్. వెల్కమ్ సార్ ఎంఎస్ రావు సార్. బాగా నచ్చింది సార్, ఆ వర్డ్స్ అన్ని కూడా నాకు ఎక్సలెంట్ గా నచ్చింది. ఓకే, సో ఇక్కడ మన మహేష్ వేములవాడ, వెల్కమ్ సార్. మీరు ఎక్కడి నుంచి వెళ్ళి ఒకసారి పరిచయం చేసుకోండి. మహేష్ వేములవాడ. మహేష్ వేములవాడ అని రాసింది. ఓకే, సో ఇవన్నీ మనకి బిజీ అయిపోయారా? సో ఈరోజు ఎవరు సెషన్ తీసుకుంటున్నారు మరి మర్చిపోయారా? నవంబర్ మొత్తం మనము ప్రతి ఒక్కరు సెషన్ తీసుకోవాలని అనుకున్న విషయాన్ని అయితే మర్చిపోయినట్టు అందరూ. మర్చిపోయారా లేకపోతే ఏం మాట్లాడాలో తెలియదా లేకపోతే ఏంటి అసలు? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్. ఎస్ సార్. ఎక్కడ సార్ మీరు? ఎందుకంటే నేను మీరు అచ్చుంటే మీరు రోజు వస్తున్నారు కావచ్చు, బట్ నేనైతే కొత్తగా చూసాను ఆలోచనతో మనం మిమ్మల్ని లేదు సార్, నేను పాత వస్తున్నా. యాక్చువల్లీ నేను మీతో కాల్లో కూడా మాట్లాడాను. కొంచెం బిజీ ఉన్నా సార్, రేపు మాట్లాడతా సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. రియాక్షన్ శాంతిరాజ్ సార్, వెల్కమ్. ఓకే సార్, నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు డీపీ నుంచి వచ్చే వాటిని మనము స్టేకింగ్ చేస్తే 2.5 ఎంతో పోతున్నట్లు సార్, మారలేదు కదా? అవును సార్. ఇప్పుడు అందుకే అది క్లియర్ అవ్వచ్చు మేబీ, లేకపోతే నాకు తెలిసింది ఏంటంటే ఇంతకుముందు నార్మల్ గా ఫార్మింగ్ అవుతుండే, ఇప్పుడేమో చెప్పండి. రీసౌండ్ వస్తుంది సార్, అంటే డబుల్ వస్తుంది. నువ్వు మాట్లాడిన డబుల్ వస్తుంది, మాట్లాడిన డబుల్ వస్తుంది. అందరు మీరు ఒకసారి మీట్ చేసుకుని శాంతిరాజ్ సార్ మీరు ఒకసారి చూద్దాం. यस, यहाँ पे शेर सिंह का सर भी आ गया, थोड़ा शेर सिंह सर से भी बात करेंगे. वेलकम सर, शेर सिंह सर, वेलकम सर. कैसे हो सर? बहुत दिन हो गया बात करते. यस सर, यस सर. मेरा थोड़ा कंटिन्यू सर, कंटिन्यू. ओके सर, ओके सर. क्योंकि मैं उधर भी आ नहीं पा रहा हूँ, हमारा मीटिंग में भी ज्यादा बात नहीं कर पा रहा हूँ, क्योंकि थोड़ा सा मेरा थ्रोट इन्फेक्शन है, इसकी वजह से ज्यादा बात भी नहीं कर रहा हूँ. बट मीटिंग अटेंड हो पा रहा हूँ. लेकिन सो हमारा अदर मीटिंग में तो हिंदी में मीटिंग में तो अभी देखो 3 या सैटरडे थर्सडे नाइट से मेरे को थोड़ा प्रॉब्लम है. इसके लिए फ्राइडे सैटरडे संडे कोई मीटिंग में नहीं आ पाया मैंने. बस यही अपना मीटिंग में मंच पे आ रहा हूँ. సో ఓకే, ఇప్పుడు సింగిల్ వస్తుంది చూడండి. అంటే ఎవరిదో మైక్ ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఐ థింక్ దానివల్ల డబ్బులు వస్తుంది, దానివల్ల డబ్బులు వస్తుంది అనమాట. సో సింగిల్ గానే వస్తుంది. ఇప్పుడు మీరు ఆన్ చేసుకున్నా కూడా సింగిల్ గానే వస్తుంది చూడండి అట్లా. సో ఎనీవే అయితే ఇందాక మరి ఏదైతే చెప్పండి శాంతిరాజ్ సార్, మీరు ఆన్ చేస్తే ఆన్ చేసినాం సార్. ఆన్ చేసినాం సార్, డబ్బులు వస్తుందా? మీరు ఆన్ చేస్తే డబ్బులు వస్తుంది. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడండి ఫస్ట్ గా. మీరు అదే 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 విషయం ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అదే సార్, అదే విషయమే. అదే విషయం అయితే నేను మాట్లాడతాను, మీరు మీరు చేసుకోండి. ఓకే సార్. ఓకే.
అయితే ఏంటంటే ఎస్ డియర్ పార్ట్నర్స్ ఏంటంటే అయితే అదే ఇందాక మీరు అన్నట్టుగా ఏంటంటే అది మెటావర్స్ లోకి వెళ్తున్న కారణంగా మరి పెంచాడా అంటే, లేకపోతేనేమో ఇంకొక ఈ వీక్ లో క్లియర్ అవ్వాలి. ఒకవేళ ఈ వీక్ లో మాత్రం క్లియర్ అవ్వకపోతే అదేంటనే మనకు తెలియచ్చు. కాశీ వెంకట సుబ్బయ్య సార్ కూడా ఇందాక ఎంటర్ చేశారు. మీకు అడ్మినిస్ట్రేషన్ ఇచ్చానో ఇవ్వలేదో తెలియదు సార్. కాశీ వెంకట సుబ్బర్జన వెంకటేశ్వర కాశీ వెంకటేశ్వర్ల కాశీ వెంకట సుబ్బయ్య సార్ మరి ఎంటర్ చేసినట్టే సార్ నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారా? ఇద్దరు చేశారు, ఇద్దరికి ఇచ్చాను సార్. ఓకే ఓకే మాట్లాడు సార్. మీరు మాట్లాడిన తర్వాత నేను దానికి చెప్తాను, దాని గురించి ఏంటని చెప్తాను. వెల్కమ్ సార్. ఎవరైతే ఆయన చేశారో మీరు మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. కాశీ వెంకటేశ్వర సార్ వెల్కమ్ సార్. నమస్తే నమస్తే సార్. అదే ఈ రోజు విత్డ్రా లిమిట్ కూడా అయిపోయిందని వచ్చింది సార్ ఈ రోజు ఈవినింగ్. మామూలుగా అయితే జనరల్ గా ఈ మధ్య కాలంలో అదే రాలేదు, ఈ రోజు వచ్చిందని ఒకసారి తెలియజేద్దామని చేశా సార్. మధ్య మధ్యలో వస్తుంది సార్, అలాగా మనకి వస్తుంది. మధ్య అప్పుడే మధ్య ఒక 3-4 డేస్ నుంచి చూస్తున్నాం అలాగే వస్తుంది. ఎందుకంటే లిమిట్ అయిపోయిందని వస్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇందాక మన జేవి సత్యనారాయణ గారు పెడితే ఓకే అయింది. అలాగా మధ్యలో వస్తుంది. అయిందా? ఓకే అవుతుంది. జేవి సత్యనారాయణ చేస్తే అయిందా? అయింది సార్. అయితే అప్డేట్ లో ఉన్నారు. అయితే ఒక్క నిమిషం నేను ఇప్పుడు శాంతిరాజ్ సార్ మీరు అది దాన్ని ఏమంటారు మ్యూట్ చేసుకోండి. మీరు ఓపెన్ చేస్తే ఇది అవుతుంది అనమాట. నేను చెప్తాను దాని గురించి. శాంతిరాజ్ సార్ మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే సో ఇప్పుడు వాయిస్ బాగుంది, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. శాంతిరాజ్ సార్ దగ్గర ప్రాబ్లం ఉంది, ఎందుకంటే తను అన్మ్యూట్ చేసుకుంటే మనందరికీ డబుల్ వాయిస్ వస్తుంది అనమాట. ఓకే ఒక్క నిమిషం అప్డేట్ అవుతుంది. ఏది ట్రస్ట్ వ్యాలెట్. ఓకే అప్డేట్. ఓకే ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ అవుతుంది. స్క్రీన్ షేర్ అవుతుంది. కొంతమంది కనబడుతుంది, కొంతమంది కనబడదు. అవుతుంది సార్, అవుతుంది. ఇది తొందరగా కావాలన్నప్పుడు లేట్ అవుతుంది. అదే అప్డేట్ అంటే ట్రస్ట్ వాలెట్ అప్డేట్ వస్తుంది సార్. అవునవును అప్డేట్ అవుతుంది. ఓకే సో ఎంత ఈరోజు అంటే అన్హెల్దీగా ఉన్నామంటే నాట్ వెల్ అంటాం కదా కొద్దిగా. సో ఈరోజు కనీసం నేను ఓపెన్ చేసి కూడా చేయలే ఈ మొబైల్ని. ఈ మొబైల్లో వాయిస్ కూడా తెలిసిపోతుంది సార్, బాగా టైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అవునవునవును. మీరు ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పి నేను మాట్లాడుతాను, లేకపోతే సైలెన్స్. నాకు ఎట్లుందంటే కళ్ళు మూసుకొని నిద్రపోవాలన్న ఒక ఇదిగా ఉంది. బోల్ వేసుకొని పడుకుంటే సామాన్యంగా మస్తు నిలబడుతుంది. ఓకే ఓపెన్. సార్ ఈ రోజు ఎవరు లేరా సార్ ప్లాన్ ప్రెజెంటేషన్? మరి నేను అడిగాను కదా, అందుకే నిన్న కూడా అడిగాను, గ్రూప్ లో కూడా అడిగాను, డైరెక్ట్ కూడా అడిగాను. నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను కదా, ఎవరన్నా రండి సార్ అని చెప్పేసి. అయినా కూడా మరి ఏం చేయాలా అందరికి చెప్పాను నేను. ఈ వీక్ మొత్తం ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి అని చెప్పాను. టోకెన్ ఫార్మింగ్ .io. ఓకే ప్రొసీడ్ ఎనీవే. ఇంత మెల్లగా నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది సార్ కొద్దిగా.
ఉమ్. మరి ఇంత స్లో. ఓకే. ఈరోజు ఎవరేమో తెలియదు, ఒకసారి నాకు అత్యవసరం 1K అని చెప్పి పెట్టాడు. పేరు చెప్పాను ఇక్కడ కూడా, నెంబర్ కూడా చూపించాను. కానీ ఒకవేళ గ్రూప్ లో ఉంటే సార్ మీరు భయపడద్దు, గ్రూప్ లో ఉంటే కూడా మీరు భయపడద్దు. తర్వాత చూశాను ఈ నెంబర్ ఏ గ్రూప్ లోనే ఉందా అని తెలిస్తే కోవిడ్ జీసీసీ గ్రూప్ లోనే ఉన్నాడు ఆ సారు. బట్ ఏంటంటే నేనేం పెట్టాను, సారు 1K అత్యవసరం ఉంది అని పెట్టాడు. ఫస్ట్ ఇంగ్లీష్ లో పెట్టాడు కనుక నేను మీరెవరు, నువ్వెవరు అసలు అని పెట్టాను. మా నెంబర్ ఎవరు ఇచ్చారని పెట్టాను. అసలు నా మాటకి రిప్లైనే ఇవ్వాల, కొంచెం కూడా తన వెర్షనే మాట్లాడుతున్నాడు. మళ్ళీ తెలుగులో వచ్చాడు, ఓకే సారీ సార్ అంటాడు. మెసేజ్లు డిలీట్ చేస్తున్నాడు, తనకి నాకు కలిపి డిలీట్ చేస్తున్నాడు. సార్ మీ పేరు అడిగాను, చెప్పట్లేదు. మీరు ఏ ఊరు నుంచి అడిగాను, చెప్పట్లేదు. అసలు నాకు రిప్లైని ఇవ్వట్లేదు. బట్ తర్వాత ఏమంటున్నాడంటే అడిగినందుకు సారీ అంటున్నాడు. నేను అసలు సారీ చెప్పమని లేదు, నేను పేరు అడిగాను, మీరు ఎవరు సార్ ఏంటి అని ఇట్లా అడుగుతున్నాను. ఫస్ట్ ఏమో సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది, 1K కావాలి అన్నాడు. 1K అంటే 1,000 కదా సార్. బట్ సార్ 1000. మరి ఎగ్జాంపుల్ ఒకవేళ మనము సెండ్ చేయాలనుకున్నా కూడా సార్ మీరు ఎవరు అసలు అనేది కూడా మనం ఒక మాట అడుగుతాం కదా సార్. అవును సార్, అడుగుతాం కదా సార్, అది ఏంటి అవసరం ఏంటి అన్నది కూడా కనుక్కుంటాం కదా సార్. కనుక్కుంటాము. లేకపోతే అసలు మీరు ఎవరు, ఇప్పుడు నా నెంబర్ లో సేవ్ లేదు, మీకు చూపిస్తే ఏమైందంటే నాకు అర్థమైపోయింది తను ఎవరికి చెప్పుకోకూడదు అనుకున్నాను, నాకు అర్థమైపోయింది. సో అన్నప్పుడు నేను ఇక్కడ చూపిస్తే బాగోదు. తర్వాత చూశాను ఇదే మనము చూడొచ్చు, ఇదే గ్రూప్ లో ఉందా అని చెప్పి మనం చూడొచ్చు. చూస్తే ఏమైందంటే మన పీవీసీ మీట జీసీసీ గ్రూప్ లో ఉన్నాడు ఆ సార్, బట్ పేరు లేదు. అందుకని చెప్పేసి నేను అడిగిన తర్వాత అతను ఏం చేశాడంటే చెప్పలేదు, నా వెర్షన్లోకి రావట్లేదు. తను జస్ట్ సారీ అని చెప్తున్నాడు, నమస్కారాలు పెడుతున్నాడు, అవన్నీ పెట్టి మళ్ళీ వెంటనే మొత్తం అన్ని డిలీట్ చేసుకున్నాడు అతనే. అమ్మో ఇప్పుడు అందుకని చెప్పేసి సార్ ఒక మెసేజ్ పంపించారు, చాలా పెద్దగా ఉంది, అది ఇప్పుడు చదవరా, తర్వాత చూస్తాను కొద్దిగా ఇంకా. ఓకే, ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనము విత్డ్రా ప్రయత్నం చేద్దామని చూస్తే ఇంత టైం పట్టింది. అయితే ఎవరైనా అట్లా మీరు అడిగితే సార్, మీరు ఒకవేళ మీటింగ్లో ఉంటే కనుక, ఇప్పుడు అట్లా నాకు తెలీదు, ఎందుకంటే కోవిడ్ జీసీ గ్రూప్ లో మీరు నెంబర్ ఉంది, నేను చూశాను. ఆ టైంలో చూడలేదు, కాకపోతే మీరేమో మీ పేరు రాసుకోలేదు, ఓన్లీ ఫ్లవర్ పెట్టుకున్నారు. సో నా బాధ్యత సార్, నేను అడగాల్సింది ఉంటుంది. ఎందుకంటే నాకు ఎంతో మంది కాల్ చేస్తారు సార్, చాలా మంది కాల్ చేస్తారు, ఒకరి పేరు పెట్టుకుని ఒకరు కాల్ చేస్తున్నారు. ఈవెన్ మీకు తెలుసో తెలీదో, నేను కూడా ఒకటికి 2 సార్లు అయితే ఒక్కసారి అయితే మోసపోయాను సార్. సో ఓకే, గెట్ పీవీసీ మెట కంటిన్యూ. చూడండి ఇప్పుడు అలా వస్తుంది, మళ్ళీ సేమ్ అలాగే వస్తుంది. ఓకే, ద రిడీమ్ లిమిట్ టు గెట్ పీవీసీ మెట టోకెన్ హాస్ బీన్ రీచ్డ్ టుడే, ప్లీజ్ ట్రై అగైన్ టుమారో. సో నేను ఇంకో ఐడికి చేసినప్పుడు అలాగే వచ్చింది, నాకు 4 ఐడీలు చెక్ చేసినప్పుడు అలాగే వచ్చింది. ఇప్పుడు నేను మేము మూట ఎందుకు చేశానంటే, ఓకే అయితే చేయాల్సింది ఉంది కొన్ని ఐడీలు అనమాట. అందుకని నేను 4 ఐడీలు అయితే ట్రై చేశాను పొద్దున. సో అన్నిటికీ ఇలాగే వచ్చింది. సో ఓకే, గ్రూప్ లో ఎవరైనా ఇప్పుడు రీసెంట్లీగా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఆయన చేయండి సార్. ఆయన నాకు కనబడదు. 2 hours బిఫోర్ అయితే చేశారు. అచ్చా సార్ ఓకే, 100 చేశారు హనుమంతన్ లక్ష్మణ్ రావు. ఒకసారి ఇవ్వండి, మాట్లాడించండి. ఇచ్చాను సార్. వెల్కమ్ సార్ లక్ష్మణ్ రావు సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. సార్ మరి 100 చేశారు, మరి రావట్లా. ఓకే, ఇంకో ఐడి కూడా ట్రై చేసి చూద్దాం. అయితే నేను ఇంకో ఐడి ఓపెన్ చేస్తున్నాను, ఈ ఐడి ఇంకో ఐడి కూడా ఓపెన్ చేసి చూద్దాం. మీరు ఎన్ని ట్రై చేసి 4 వస్తుంది సార్. రండి సార్, వెల్కమ్ సార్ లక్ష్మణ్ రావు.
సార్ సార్ వెంకటేష్ సార్ నమస్తే అండి. నమస్తే సార్, నమస్తే. సార్ పొద్దున నాకు అలాగే వచ్చింది సార్. అది ఏమవుతుందంటే ఎర్లీ కూడా ఆఫర్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తే బిఎన్బి కట్ అయిపోయింది, ఓకే. వర్క్ అవ్వలేదు. తర్వాత రమేష్ సార్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసేసి ఆన్ చేయమన్నారు. ఫ్లైట్ మోడ్ లో పెట్టండి అని చెప్పేసి అంటే సార్ చెప్పినట్టు ప్రొసీడ్ అయితే అయినాయి సార్. రెండు చేసాం సార్ ఎర్లీ బర్డ్. అట్లా ఒక పని చేస్తాను నేను ఇప్పుడు. ఒక్క నిమిషం నేను లెఫ్ట్ అవుతా. లెఫ్ట్ అయ్యి ఇప్పుడు ఒకసారి బంద్ చేసి చాలు చేస్తా. మరి చేయాల్సింది ఉంది నాకు, ఎందుకంటే ఆఫ్ చేసేసి అది ఫ్లైట్ మోడ్ లో పెట్టమన్నారు. మళ్ళీ ఆన్ చేసి ఆన్ చేసి ఫ్లైట్ మోడ్ లో పెట్టమన్నారు. అదే విధంగా ప్రొసీడ్ అయితే 2 వ్యాలెట్లు చేశాను ఎర్లీ బర్డ్ ఆఫర్. ఫస్ట్ అయితే బిఎన్బి కట్ అయిపోయింది సార్, వర్క్ అవ్వలేదు. నేను చేసిన ఎల్లుబడి అయింది నాకు, కాకపోతే ఓన్లీ నాకు విత్డ్రాల్ మాత్రము కావాలి. గురించి అలా వస్తుంది సార్. ఎల్లుబడి అవుతుంది నాకేం అట్లా బిఎన్బి అట్లా కట్అవుట్ ఏం జరగలేదు. బట్ సరే ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ఏంటంటే దీన్ని ఫ్లైట్ మోడా. ఓకే, నేను ఫ్లైట్ మోడ్ పెడితే మీకు వినబడదు కదా. ఇది ఒక్క నిమిషం పెడుతున్నాను, అందరు సైలెన్స్ అయిపోతే ఏమనుకోవద్దు. ఇక పెడుతున్నా. నా వాయిస్ వస్తుంది ఇప్పుడు? వస్తుంది సార్, వస్తుంది. ఇప్పుడు ఫ్లైట్ మోడ్ లో పెట్టినా. అవును సార్, తీసాను, ఫ్లైట్ మోడ్ లోకి తీసాను. ఒకసారి చూద్దాం మరి ఇప్పుడు. ఒకవేళ ఇది కూడా అది విత్డ్రా కూడా ఇట్లా అయింది అనుకో, సో మన వాళ్ళు కూడా కొద్దిగా ట్రై చేయొచ్చు. ఓకే సార్. సార్ లెఫ్ట్ అయినట్టున్నారు సార్, వస్తారా? ఓకే సార్, వచ్చారు సార్. కట్ అయిపోయి వెల్కమ్ సార్. సార్ మ్యూజిక్ ఎంతసేపు కట్ అయిపోయి కట్ అయ్యి అప్పుడే చాలాసేపు ఉంది సార్. మీరే లెఫ్ట్ అయ్యారు అనుకుంటున్నా. లేదు, నేను మీరు ఫ్లైట్ మూడ్ లోంచి వచ్చారు కదా సార్, వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా అని చెప్పేసి అన్నారు కదా. అప్పుడు కట్ అయిందా? దాని తర్వాత ఓపెన్ చేయడానికి వెళ్ళారు, కట్ అయిపోయింది. నాకు తెలియదు మరి. ఓకే, సారీ. నేను ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నాను కంటిన్యూగా. జమల్ రెడ్డి సార్ వచ్చారు. ఎస్, మాట్లాడించండి అయితే. వెల్కమ్ సార్ జమల్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. అంతా సైలెంట్ గా ఉన్నారు, ఎందుకో ఏమిటిదో అనేది ఒకసారి మాట్లాడాలనే ఉద్దేశంతో. అలాగే కుటుంబ సభ్యులకు అందరికీ సార్ పేరు పేరున ధన్యవాదాలు. రేపు మార్నింగ్ వచ్చేసి మా జమ్మడుగు టీం తరఫున వచ్చేసి ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ అవుతుంది సార్. కృష్ణ యాదవ్ వారి ఆధ్వర్యంలో, వారి పిల్లలు ఆధ్వర్యంలో, మా మిత్రుల ఆధ్వర్యంలో, వాటికి దరిదాపుల్లో ఉన్న వాళ్ళు కూడా పీవీసీ మెట అభిమానులు, మనకు ఆప్తులు అయిన వాళ్ళు ఎవరైనా అవకాశం ఉంటే కూడా రావచ్చు. ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కూడా తెలుసుకోవచ్చు. మనకు తెలియకపోయినా కూడా అప్రైన వాళ్ళతో మనం చేతనైనంత వరకు హెల్ప్ చేయాలనేది మాకు ప్రగాఢ అనుభూతం ఉంది సార్.
కాబట్టి వారి వారి కుటుంబానికి మాకు కానీ మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మునముందు కూడా మన పివిసి మెట అత్యత్య స్థాయికి ఎదగాలని మేము రేపు హోమము ద్వారా ఒక రూమ్ను ఓపెన్ చేస్తున్నాం సార్. అలాగే మనమంతా కూడా ఒక సమేతలాగా అందులో ఉండి ఆ యొక్క వెలుగులో మనం కూడా ఒక వెలుగాలనేది మనం మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం సార్. అందరూ కూడా మీ అందరి యొక్క ఆశీర్వాదం, పెద్దవారి ఆశీర్వాదం, ఇందులో పెద్ద చిన్న అనేది ఏం లేదు. ఇట్ల గురించి చెప్పే వారంతా కూడా గురువులతో సమానమే, మాకు వయసుతో నిమిత్తం లేదు సార్ మాకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృష్ణ కుటుంబానికి ఆయన కుటుంబానికి ఆయుర్వేద్యాలు ప్రసాదించాలని, అలాగే జమ్మడుగులు టీం ఉన్న వాళ్ళు, అలాగే మాతో పాటు మీరంతా కూడా సహకరిస్తున్న వారికి అందరూ కూడా బాగుండాలని ఆశీర్వదించమని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ సార్, ఎక్కడ ఇది ఓపెన్? జమ్మలమడుగు బాలాజీ స్కూల్ ప్రక్కన. ఓకే సార్, ఎందుకంటే అందరు ఉంటారు కదా అని మరొకసారి కడప అనమాట. ఎందుకంటే సో మన నియర్లీ మిత్రులందరికీ ఎవరైతే ఉన్నారో తెలియాలనే సార్ అందరూ, ఉద్దేశంతో చెప్తున్నాం సార్. యా నియర్లీ ఎవరైతే ఉన్నారో అందరూ వెళ్ళండి సార్. ఎందుకంటే మంచి మన దగ్గర ఉన్న వాళ్ళకి మనం వెళ్తే చాలా మంచిది. సో రేపు ప్రతి ఒక్కరు 10 గంటల నుండి 12 గంటల వరకు వచ్చేసి వేద మంత్రాలతో హోమం ద్వారా మనకు ఆఫీస్ ఓపెన్ అవుతుంది సార్. ఆర్య సమాజ్ వాళ్ళు మనకు ప్రత్యేకంగా వారి ద్వారా మేము ఓపెన్ ఓకే సార్. చేస్తున్నాం. ఓకే సార్. అక్కడ ఒక కేవికి యాదవ్ సార్, తర్వాత రఘురాముడు, జయరాముడు సార్, మీరైతే రెడీ ఉండండి సార్. సో ఇంకా ఎవరైనా అంటే అక్కడ నేను అటు సైడ్ కాదు కనుక నాకు తెలియదు కదా, దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు మరి సారు, ఎందుకంటే అందరికీ ఆహ్వానితులే అనే విధంగా చెప్పడం జరిగింది కనుక సో దగ్గర ఉన్న వాళ్ళు వెళ్తే బాగుంటుంది ఇలాంటి కార్యక్రమాలకని నా ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ. వస్తారు సార్, అందరూ వస్తారు థ్యాంక్ యూ సార్. దగ్గర ఉన్న వాళ్ళు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ అందరం పోతున్నాం సార్, కంపల్సరీ పోతున్నాం సార్. సోమసుందర్ రెడ్డి సార్, అందరం చాలా మంది పోతున్నాం సార్. ఆల్రెడీ సార్ 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. రూమ్ తీసుకోవాలని, దాదాపు నుంచి రూమ్ తీసుకోవాలని అనుకుంటూ చాలా రోజులు సార్ అనుకుంటున్నా. సరైన రూమ్ దొరికింది ఇప్పుడు. పెదవసలో బాగుంది సార్, అది మెయిన్ రోడ్డుకి ఉంది కొద్దిగా. అని సార్ కూడా చేసుకోవడం జరిగింది. రేపు పోతున్నాం సార్, అందరం పోతున్నాం సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. ఎర్రగుంట్ల వాళ్ళు కూడా వస్తున్నారు సార్. ఎర్రగుంట్ల టీం వాళ్ళు కూడా పివిసి మఠం మీద ఆయన కూడా చాలా మనకు మీటింగ్ లో వస్తుంటాడు అప్పుడప్పుడు. మన రామాంజనేయ రెడ్డి, సునీల్ రెడ్డి వీళ్ళు కూడా హాజరవుతున్నారు సార్. వాళ్ళంతా కూడా వెరీ గుడ్. వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ సార్. ఇదే కావాల్సింది మనకి. రామాంజన్ రెడ్డి సార్ మాట్లాడండి సార్, మీకు అన్మిట్ ఇచ్చాను ఆల్రెడీ. మీరు కూడా ఒక 2 మాటలు మాట్లాడండి సార్. రేపు మరి ఎన్ని గంటలకు వెళ్తున్నారు ఏంటి? ఓకే, ఎనీవే సో రాజేష్ సార్, వెల్కమ్ సార్. మాట్లాడినా చంద్రశేఖర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లీడర్స్. ఈరోజు జమాల్ రెడ్డి గారు చెప్పింది సార్, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. మీరు ఏదైతే పూజ చేస్తున్నారో, హోమం చేస్తున్నారో, అక్కడ నుంచి భూమి బ్లాస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. పివిసి మెట ఒక మంచి చరణంగానే ముద్ర వేయాలి. మీరు ఆ రకంగా భక్తి భావంతో చేస్తున్నారు, మంచి కార్యం చేస్తున్నారు మీరు. చేపట్టినటువంటి ఎవరైతే దీన్ని ఆదిలో మొదటి నుంచి దీన్ని ఎవరైతే ప్లానింగ్ చేశారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు సార్. వెళ్తున్నట్టు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ సార్, మీకు ఒక మెసేజ్ పెట్టింది, అది చిన్న స్టోరీ ఊరికే రాశాను. అది నేను అందుకే గ్రూప్ లో కూడా పెట్టాల. మీకు జస్ట్ రాజేష్ గారి ఫోటో, మీ పేరుని, కోట వెంకటేశ్వర ఫోటోని పేరు వాడుకున్నా. అంటే మీరు ఒక కేఫ్ నడుతున్నట్లుగా తీసుకున్నాను. అట్లా ఊరికి అట్లా మీకు జస్ట్ ఫర్ చేంజ్ అంతే. ఇంకోటి సార్, ఈరోజు ఒక మంచి విషయం జరిగింది సార్ నా విషయంలో. ఏంటంటే మీకు తెలుసు అందరికి చాలా మందికి తెలుసు, నాది హ్యాక్ అయినట్టు వ్యాలెట్ గురించి. ఫస్ట్ లో బిగినింగ్ లో ఏదైతే వ్యాలెట్ చేసుకున్నది పూర్తిగా పెద్ద వ్యాలెట్ హ్యాక్ అవ్వడం చేశారు. సో దాదాపు 18 మంది టీం కూడా అందులో ఉండడం, అది మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా. అది ఈ రోజు ఏం చేశారంటే ఒకసారి చెక్ చేద్దాము అంటే 15 days గా ప్లానింగ్ ఉంది. ఇప్పుడు వేస్తే వాడు బిఎన్బి తీసేస్తాడా లేదా అని చాలా భయపడ్డాను నేను. వేస్ట్ అయిపోతుంది కదా కరెన్సీ అనేసి
పీవీసీ మెట 100 పీవీసీ మెట పెట్టాలి కదా మనం టోకెన్ ఫార్మింగ్ లోకి అవునవును. వెళ్ళాలంటే. ఎస్ ఎస్. సో ఇప్పుడు ఏం చేశానంటే ప్లానింగ్ చేసి వేసి వెంటనే తీయడం లాంటి చేశాను. నేను చెక్ చేశాను ఒకసారి, ఒక వారం రోజులు చెక్ చేస్తే అది నేను మళ్ళీ పెట్టలే. ఒక 1 or 2 minutes కూడా పెట్టకుండా తీయేసాను, ఎందుకంటే అనవసరంగా వేస్ట్ అవుతుంది కదా అని. అవును, మనం వేస్ట్ చేసుకుంది ఈ రోజు ఏం చేశానంటే ఫస్ట్ 100 పీవీసీ మెట వేసి ఏంటి టోకెన్ మనం ఫార్మింగ్ చేసాం. మొదట్లో నేను ఫార్మింగ్ బాగా చేసుకొచ్చాను సార్. అందులో ఒకసారి చూద్దామని 100 పీవీసీ మెట పంపించి వెళ్తే అక్కడ చూస్తే $1,090 వరకు రిలీజ్ అయినాయి USDT. లోపల సార్ అది చూశాను. నాకు ఇంకా అప్పటి నుంచి దీన్ని ఎలాగైనా టోకెన్ ఇంకా వేస్ట్, మనం చేయాల్సిన టోకెన్ ఫార్మింగ్ ఒకటే అక్కడ ఆప్షన్. అవును, నువ్వు అదర్ టోకెన్ చేయాల్సింది చేయాల్సిందంతా అది చేశాను. తర్వాత మళ్ళీ 1 hour టైం తీసుకున్నా. ఎక్కడ 100 పీవీసీ మెట ఏమన్నా అవుతుందా లేదా 1 hour చెక్ చేశాను సార్ వ్యాలెట్ ని. అక్కడ ఏం చేయలే. సో దే విల్ ఫర్గెట్ మేబీ. ఏం చేయలేదు. తర్వాత ఏం చేస్తానంటే బిఎన్బి వేస్తే వెంటనే తీసేస్తాను. బిఎన్బి వేస్తే తీస్తాడేమో, పీవీసీ మెట ఇప్పుడు డౌన్ లో ఉంది కాబట్టి వాడు ఖాతరు చేయలేదేమో అనుకున్నా. అవును. సో నేను ఏం చేస్తానంటే ఇంకా చెక్ చేస్తే 500 USDTకి దాదాపు $5.5 దాకా ఖర్చు అవుతుంది. $5.91 ఖర్చు చూపిస్తుంది గ్యాస్ ఫీ. సో నేను ఏం చేశానంటే ఏదైనా జరగని అనేసి వెంటనే నేను ఒక $600 బిఎన్బి ట్రాన్స్ఫర్ చేసి వెంటనే టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లోకి వెళ్ళి నా అదర్ వ్యాలెట్ కి ఫార్మింగ్ చేసేసాను. ఫస్ట్ 500 చేశాను. వెరీ గుడ్. తర్వాత ఇంకొక మళ్ళీ వెంటనే 2 minutes తర్వాత ఇంకొకసారి ఏమైతే జరిగినాయో అనేసి మళ్ళీ 600 ట్రాన్స్ఫర్ చేసి బిఎన్బి, మిగిలిన 500 కూడా తీసేసుకున్నా, టోకెన్ ఫార్మింగ్ చేసేసుకున్నాను. సో 193 పీవీసీ మెట సార్ దాదాపు $1,00,000 వరకు నేను తిరిగి పొందడం జరిగింది. సో బెటర్ కదా, ఎందుకంటే చాలా ఎనివే థ్యాంక్ గాడ్. మనం ఎన్ని రోజుల నుంచి మనం అనుకున్నాం కదా ఇక్కడ మీ వ్యాలెట్ మీకు తిరిగి రావాలని. అప్పట్లో మీరు షేర్ చేసినప్పుడు ఒక మాట అనడం జరిగింది. చాలా మంది నాకు పైన చాలా మంది ఖచ్చితంగా, ఎందుకంటే మీ వ్యాలెట్ మీకు తిరిగి వస్తుంది, ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది కదా. సార్ తర్వాత సీడ్ ఫండింగ్ లో ఒక 194 పీవీసీ మెటాలు రిలీజ్ చేయడం. అప్పుడు 100 పీవీసీ మెటల్ అంటే దాదాపు 1,30,000 సార్ అప్పుడు. అది కూడా 100 పీవీసీ మెటల్ విత్ డ్రా కూడా చేసేసుకోవడం జరిగింది సీడ్ ఫండింగ్ లో కూడా. ఇంకా 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 ఏమైనా రిలీజ్ అవుతాయో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మిగతా మొత్తం జీరో చూడండి, మొత్తం జీరో చేసి పెట్టేసేయండి. ఎందుకంటే మళ్ళీ 100 పీవీసీ మెటల్ కూడా ఉంచక అందులో అతను లాస్ట్ ట్రాన్సాక్షన్ టైమింగ్ ఉంటుంది మీకు. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏ రోజు వరకు చేశాడు ఏదైనా ఏమో ఇప్పుడేమైనా చెక్ చేస్తాడేమో, ఏమి జరిగింది ఏమైనా చూసుకుంటాడు. అలా కాదు నేను అనేది, మీకు అర్థమైంది. ఇప్పుడు వాడు ఎదుటి వ్యక్తి లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు చేసి ఉన్నాడు? లాస్ట్ ట్రాన్సాక్షన్ అది 2023 సెప్టెంబర్. అంటే సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు టచ్ చేయాలా పీవీసీ మెటా నుంచి. ఎప్పుడైతే దగ్గర సంవత్సరం మీద 1 month అయింది, మరి 13 నెలలు అయింది. సో ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ మధ్య నువ్వేం చేస్తావంటే, నువ్వు ఇక బిఎన్బి వేయకు, అప్పుడప్పుడు చెక్ చేస్తా ఉండు. జస్ట్ ట్రాన్సాక్షన్ ఏమైనా జరుగుతుందా అనేది చెక్ చేస్తా ఉండు. సో నో ప్రాబ్లం. ఇప్పటికైనా అలా అయితే నాకు తెలిసి ఆ పర్సన్ కి పీవీసీ మెటా గురించి అయితే తెలియదు సార్. ఓన్లీ ఏంటంటే హ్యాకర్ అంతే సార్. మరి అందులో ఫండ్ ఏముంటే అది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు అంతేగాని మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ ప్రత్యేకించి ఆ సార్ది యూటిలైజ్ చేసేలా అయితే లేదు. అలా అయితే కనుక బిఎన్బి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు ఓపెన్ చేసినట్టు అలా ఉంటది కదా. అప్పుడు పీవీసీ మెటా కూడా సార్ది మిస్ అయ్యేది కదా, లోపల ఫండ్ కూడా మిస్ అయ్యేది. ఇంటర్నల్ ఏం జరగలేదు అనమాట. అవునవును. ఓన్లీ ఏంటంటే ఫండ్స్ అనేవి మిస్ అయినాయి బయట అవుట్ సైడ్ అంతే. లోపల అయితే మీ వ్యాలెట్ అయితే సేఫ్ సార్. లోపల మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ 3 months కానీ 6 months కానీ సేమ్ ఇప్పుడు ఎలా చేశారో అలా చేసుకోండి. ఆ వ్యాలెట్ అనేది ఇంకా క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వదిలేండి అంతే. ఇంకా నిన్న ఫస్ట్ పిన్ చేంజ్ చేశాను సార్. పిన్ చేంజ్ అడిగింది, ఫస్ట్ ఓపెన్ చేస్తాను వ్యాలెట్. అంతే, వాడు 14 నెలల నుంచి ముట్టలేడు కదా, 13-14 నెలల నుంచి ముట్టలేడు. పిన్ చేంజ్ చేసుకున్న తర్వాత ఈ రోజు నేను యాక్షన్ తీసుకున్నాను సార్. గ్రేట్. ఏంటంటే మీరు అది ఒక రోజుకి ఎంత రిలీజ్ అవుతుందో చూడండి, చూసుకొని దాన్ని బట్టి మీరు ఈ రోజులోకి నాకు 100 అవుద్ది అని మీకు రాసుకుంటారు కదా.
సార్ ఆ ఇంకోటి మీరు రోజున అబ్జర్వ్ చేశారా చంద్రశేఖర్ సార్ సార్ మీరు లోపల మరి ఆల్రెడీ మీరు టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ అబ్జర్వ్ చేశారా కనీసం ఏమన్నా టచ్ చేసిన కానీ ఏమన్నా ట్రాన్స్ఫర్ లేదు 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 సార్ లోపలికి అసలు రాలేదు. ఎందుకంటే నేను పిన్ పెట్టున్నాను కాబట్టి పిన్ వాడు చేయలేకపోయాడు. అంటే ఓన్లీ బయటదే ఓన్లీ పీవీసీ మీటర్ గురించి తనకు సంబంధం లేదు. కాకపోతే నువ్వు బయట వీటిని మాత్రం తీసుకుంటున్నాడు అంతే. బయట టెస్ట్ వ్యాలెట్ ఇంటర్ఫేస్ లో ఏది ఉందో అవి చూస్తున్నాడు, తీసేసుకుంటా ఉన్నాడు. అది లోపలికి అయితే పీవీసీ మీటర్ ఐవీలోకి మాత్రం రాలేదు, లోపల రాలేదు. సరే అది మీకు మంచి ఇది సార్. లేకపోతే ఇప్పుడు ఈ 1 lakh కూడా మీకు మళ్ళీ ఉండేది కాదు ఒకవేళ చూసింటే కనుక. మీకు అదొక ప్లస్ పాయింట్. మీరు అవి మాత్రం లోపల ఉన్నవి మాత్రం వేరే మీ పర్సనల్ వేరే వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండండి అదర్ ఫార్మ్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, గుడ్ న్యూస్ సార్, నిజంగానే గుడ్ న్యూస్. చాలా పెద్ద గుడ్ న్యూస్ కదా, చాలా మంచి విషయం కదా. ఎందుకంటే మామూలు విషయం కాదు అది. మరి ఎవరికైనా మనకు ఒక పీవీసీ మీటర్ 2 పీవీసీ మీటర్లు ప్రాబ్లం అయితేనే మనము ఎంతో బాధపడతాము. అలాంటిది ఇంత పెద్ద అంటే మామూలు విషయం కాదు కదా. ఎస్ జీ భాస్కర్ సార్, వెల్కమ్, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. పీవీసీ బెటా ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఏం లేదు, రీసెంట్ గా సేమ్ అలానే జరిగింది సార్. నేను శ్రీకాకుళం వాళ్ళది ఒకరి ఫండ్ ఒక 1000 రూపాయలు వాళ్ళు బిఎన్పి కొన్నారు. కొన్న తర్వాత నేను పంపించాను వాళ్ళ వ్యాలెట్ కి. పంపించిన తర్వాత పాన్ కేస్ స్టాప్ లేకపోయి పీవీసీ మీటర్ స్టాప్ చేద్దాం అనుకున్నాం. స్టాప్ చేద్దాం అంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. మళ్ళీ వచ్చి వ్యాలెట్ లో చూస్తే లేదు, ఫండ్ అనేది వెళ్ళిపోయింది వేరే దానికి అడ్రస్ కి. అంటే సార్ ఏమైనా హ్యాక్ అయినట్టుంది సార్, అందుకే ఇంత ముందు కూడా నాది ఫండ్ లేదన్నారు. అంటే ఇక్కడ నేను విషయం ఏం చెప్తున్నాను అంటే మన యొక్క ట్రస్ట్ వ్యాలెట్స్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు ఏవంటే అవి లింక్లు వస్తుంటాయి సార్. అవి మనకు వీడియోస్ లో కూడా చూపించారు. ఇలా లింక్ ఓపెన్ చేస్తే మనకి అంటే ఇప్పుడు మనకి టాక్ టైం ఎంత వస్తుంది, మోడీ పంపించారు, ఇంకొకటి పంపించారు. అంటే మనకి ఏదైతే మనకు అవగాహన ఉండి దాని గురించి తెలిసి మనకు ఓకే ఉపయోగపడుతుంది ఇది అనుకుంటేనే మనం దాన్ని యూట్యూబ్ మామూలుగా ఏదైనా వీడియో అయితేనేమి ఆ లింక్ అయితేనేమి మనం క్లిక్ చేసుకోవాలి. మన నెంబర్స్ అనేటివి చాలా మందికి తెలుసు, ఎందుకంటే నెట్వర్క్ చేసుకుంటాము చాలా కంపెనీలలో. అంటే ఫర్దర్ గా చెప్తున్నాను నేను క్యాజువల్ గా, ఇక్కడ చాలా కంపెనీలలో మనము వెళ్ళి వచ్చి ఉంటాం కాబట్టి వాళ్ళు ఏంటంటే మన డేటా తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు మెసేజ్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో కానీ పంపించి మన యొక్క సెల్ ని హ్యాక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే పీవీసీ మెటాకు లోపలికి వెళ్ళడానికి మనకు పీవీసీ మెటా చాలా సెక్యూర్డ్ ఇచ్చారు. వాళ్ళు మనకు పిన్ జనరేట్ చేసుకొని వాళ్ళకి పిన్ అయితే ఎవరికి తెలియదు కాబట్టి 100% మనకు పీవీసీ మెటా యొక్క ఫండింగ్ కానీ మనకు టోకెన్ ఫార్మింగ్ కానీ సేఫ్ జోన్ లో ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఏదైతే బిఎన్బి కానీ ఏదైనా ఇంకా వేరే ఫండ్ పంపిస్తే వాళ్ళు అనేది హ్యాక్ చేస్తారు సార్. ఇక్కడ అలానే జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళు ఏదైనా దానికి నోటిఫికేషన్ ద్వారా హ్యాక్ చేస్తారా లేదంటే దానికి ఏదైనా లింక్ ఏదైనా పెట్టింటారా అనేది కూడా నాకైతే ఐడియా లేదు దాని గురించి అయితే. ఎవరికైనా తెలిసింటే చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చేందుకు. అంతే మరి హ్యాకర్ అంటే అంతే కదా. జస్ట్ ఒక నోటిఫికేషన్ ఏదైతే జస్ట్ కనెక్ట్ అవ్వగానే దాన్ని అయ్యేలాగా చేసుకుంటారు. అవంతా అంటే అక్కడ వాళ్ళు చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. హౌ ఇట్ ఈజ్ అనేది మనకు తెలియదు. సో అదే విషయం అన్నమాట. మీరు అన్నట్టే మీ మాటల్లోనే ఆన్సర్ ఉంది. ఎట్లా అంటే జస్ట్ నువ్వు సెండ్ చేసావు ఇక్కడి నుంచి వెళ్ళి, అంటే వాడు ఏం చేస్తాడంటే అక్కడికి అందుకుంటున్నది అని నువ్వు అక్కడికి వెళ్ళేంత లోపే మళ్ళీ ఇది కన్వర్ట్ అవుతుంది. అంటే దేనికి వెళ్ళాలనో అది పెట్టుకుంటాడు అనమాట. అంటే ఎట్లుంటదంటే ఇక్కడికి వచ్చి ఒక సెకండ్ కూడా ఆగదు. అనేది వేరే ఐడికి బిఎన్బి వెళ్ళిపోయింది. ఎస్, ఒక సెకండ్ కూడా ఆగదు. అంటే ఆ రకంగా టైం అనేది సెట్ చేసుకొని జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టుగా అంతే. సో ఎవరైనా కూడా ఏ లింకులు కానీ డోంట్ క్లిక్ ఆన్ దట్ అనమాట. అందుకని సో అందరికి ఆల్రెడీ మనము ఈ విషయాలన్నీ పూర్తిగా పంచడం జరిగింది. ఎనివే మంచి విషయం అయితే తెలియడం జరిగింది ఇక్కడ. సో నో ప్రాబ్లం. ఇక్కడ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళి మనం తీసుకొని వచ్చాం కదా. మరి 8 గంటలకి అయితే విత్డ్రా అయినాయి సార్. సార్ 8 గంటలకి 8:01 విత్డ్రా అయింది సార్ పీవీసీ మెటా వ్యాలెట్ కి. చేసాము ఈరోజు ఈవినింగ్ 8 గంటల 1 నిమిషానికి చేశాను. ఓకే అయింది వేరే వాళ్ళ.
చూద్దాం అయితే. ఓకే రైట్. సార్ అందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్ నేను కే ఆంజనేయులు అని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. వెల్కమ్ సార్. నాకు మొన్న 3 days కింద నా కనెక్టివ్ వాలెట్కి 750 పీవీసీ మెటా వచ్చింది సార్. సో నా తన కనెక్టివ్ వాలెట్లో 125 ఉండే ప్లస్ అయింది. ఓకే, నేను వారిని అడగలేదు, నేను తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది అలా ఉన్న వెయిటింగ్ చూస్తున్నా. నెక్స్ట్ డే అన్ని వెళ్ళిపోయినాయి మళ్ళీ. పీవీసీ మెటాలు కనెక్టెడ్ వాళ్ళంటే అన్ని వెళ్ళిపోయినాయి. 0% 0 ఉంది నాకు అక్కడ. మళ్ళీ చూస్తే అంటే నీకు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయినాయి. ఇది నీకు తెలిసిన వ్యక్తే. సో అయితే నేను నా తానికి నేను వేసుకోలేదు, ఎక్కడ నుంచి వచ్చినా నేను చూస్తున్నాను. 750 వచ్చినాయి. తర్వాత నాలో ఉన్న దాంతో అన్ని కలిసి వెళ్ళిపోయినాయి. అది జరిగింది సార్ నాది. సో అంటే బిఎన్బి ఉంటుంది కదా, బిఎన్బి కూడా తీసుకున్నాడా? అది వెళ్ళిపోయింది. బిఎన్బి కూడా తీసుకున్నాడా సార్? అవును సార్. ఎస్. జాగ్రత్తగా ఉండండి సార్, ఎందుకంటే అందుకే అంటున్నాము ఎవరితో షేర్ చేసుకోకండి ఇది 12 words అని, అందుకే అనడం జరుగుతుంది అనమాట. సో మాకు చెప్పరు కానీ చాలా మంది మీకు తెలియకుండానే మీకు ఏమైనా లింకులు వచ్చినప్పుడు కూడా క్లిక్ చేయకండి సార్. దేని మీద కూడా డోంట్ క్లిక్. ఎందుకంటే అన్ని ఎట్లా ఉంటే ఏ డ్రాప్స్ అని ఫ్రీగా ఇస్తున్నారు చెప్పి చాలా మంది నాకు వాయిస్ మెసేజ్ కూడా పెడతారు సార్. ఎందుకంటే ఇది కంపల్సరీ సార్, ఇది అలా ఉంటుంది సార్, ఇది ఓన్లీ బైనాన్స్ వాళ్ళే సార్, సో ఇది వీళ్ళే సార్ వాళ్ళే సార్ అని పెడతా ఉంటారు నాకు. అయినా కొన్ని టచ్ చేయట్లేదు సార్. దీన్ని బట్టి ఏంటంటే సో వాలెట్ని వాల్యూ పెంచడానికి కొంచెం అంత ఇంట్రెస్ట్ రావట్లేదు సార్. ఎందుకంటే ఇట్లా అయితే కొంచెం కష్టం కదా మనం ఎట్లా అని అనిపిస్తుంది. ఒకటి చెప్తానండి, దానికి ఉన్న పీవీసీ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా సార్? లేదు, అది లేదు కానీ ఏంది ఎట్లా ఇంత అట్లా అంటే చూడండి, మనం ఎట్లుంటారంటే మనము చేసిన తప్పుకి మనము ఎవరైనా అంటే మీరని కాదు, మనం చేసిన తప్పుకి మనం పీవీసీ మీటర్ని తప్పడుతున్నాం. అట్లా తప్పకూడదు ఎవరైనా. అలాగని చెప్పేసి మీకు మంచి జరుగుతుందని కూడా మీరు అనుకోవద్దు. సో మీరు క్యారీ ఆన్ అవ్వాలనుకుంటే వేరే వ్యాలెట్కి వెళ్ళి క్యారీ ఆన్ అవ్వండి. ఆ వ్యాలెట్లో ఇక్కడ నుండి ఏం పెట్టుకోవద్దు సార్. ఓకేనా సార్? 100% కరెక్టే సార్. ఇక్కడ ఏంటంటే ఫ్రీ డ్రాప్స్ వాళ్ళు ఏంటంటే పీవీసీ మెటా ఏదైతే ఉందో దానికి మాత్రం కనెక్ట్ చేసుకోకుండా వేరే వ్యాలెట్ పెట్టుకోండి, లేదంటే చాలా వ్యాలెట్స్ ఉన్నాయి దానిలో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. పీవీసీ మెటా ఉండే దాన్ని సేఫ్ జోన్ లో పెట్టుకోండి సార్. ఇక్కడ మనము ఉంది మన దగ్గర ఒకటే అనే సోర్స్ ఉందని దీనికి కనెక్ట్ చేస్తున్నాము. అప్పుడు హ్యాకర్స్ కు మనం దొరికిపోతున్నాం. చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు కాకుండా తెలియని వాళ్ళు కూడా దొరికిపోతున్నాం ఇక్కడ. అది అలా జరిగింది ఇదే సార్. మేము ఇవన్నీ ఒక దగ్గర ఈ విషయాల గురించి కొన్ని రోజులు కూడా సెషన్ చేయడం జరిగింది. అంటే ఎలా జాగ్రత్త పడాలా, ఏంటి ఏం కథ అని ప్రతివి ఇవన్నీ విషయాలు చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాను సార్. ఏం కాదు సార్, మీరు భయపడద్దు. ఇది ఆంజనేయులు సార్, మీరు కూడా భయపడద్దు. మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు దేని కనెక్ట్ ఇవ్వకండి. ఇప్పుడు కూడా తెలుసుకోండి సార్ అందరూ. ఏంటంటే మీరు ఇప్పుడు నేను దగ్గర 10-20 సెషన్లు చేస్తాను సార్. అట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా ట్రస్ట్ వ్యాలెట్లు అడుగుతారు. సో నేనేం చేస్తానంటే నేను pvcmeter.ioకు కనెక్ట్ చేసిన దాన్ని దీనికి యూటిలైజ్ ఏం చేస్తానంటే ఓకే ఆ సిస్టమ్కి వెళ్ళాను. ఇప్పుడు ఆ సిస్టమ్ ఐడి చేశారు వాళ్ళు. ఏం చేస్తాను, వాళ్ళకు ట్రస్ట్ వ్యాలెట్ కావాలనుకోండి, ఏం చేస్తా వాళ్ళు ఇంకో ట్రస్ట్ వ్యాలెట్ చేస్తా. అంతేగాని ఈ పీవీసీ మెటా ఉన్న అట్లంటే దగ్గర ఒరిజినల్ గా చెప్పాలంటే 52-53 ట్రస్ట్ వ్యాలెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చేసుకోవడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. బట్ సార్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా 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 ఎంత ఇప్పుడు చూడండి, ఇందాక చంద్రశేఖర్ సార్ కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, లేకపోతే ఇంతకు ముందు మనకి ఒక ఆర్మీ లీడరు ఆ సార్ది, తర్వాత ఇంకొక లీడరు, తర్వాత ఇంకొక మేడంది, ఇక్కడ కుమారి చప్పిడి మేడం, అంటే వాళ్ళంటే కొంచెం తెలిసిన వాళ్ళే మేబీ అనిపిస్తుంది.
సో ఇట్లా అంటే ఎవరు నమ్మరాదు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏది సార్, డబ్బు డబ్బు అనేది మంచిది, అదే మంచిది, అదే చెడు. డబ్బు అంతే మనిషిని చెడు చెడు ఆలోచనలకు తీసుకెళ్తుంది సార్. డబ్బు అనగానే చెడు ఆలోచనలే తీసుకొస్తాయి, మంచి ఆలోచనలు తక్కువ, మంచి ఆలోచనలు చాలా తక్కువ. అందుకని చెప్పేసి మీరు ఏం చేయండి అంటే సార్, ఎక్కడో పొరపాటు జరిగింది, కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. ఎక్కడో జరిగింది, మాకు చెప్పాల్సిన పని లేదు, కానీ అదే మీరే దాన్ని ఆలోచించండి సార్. పొరపాటు ఎక్కడ జరిగింది అంటే అవును మీకు ఒకేసారి అది గుర్తురాదు, ఆ పొరపాటు అనేది ఒకేసారి గుర్తురాదు. అవును సో నిదానంగా మీరు ఆలోచించండి, ఆ పొరపాటు గుర్తొస్తుంది. మొన్న కూడా రీసెంట్లీ ఒక సార్కు అందేశ్వరి సార్ అని, ఆ సార్ కూడా అలాగే జరిగింది. సో తను ఎవరికో మొబైల్ ఇచ్చినట్టున్నాడు నాకు తెలిసి. నాకు ఫస్ట్ రోజు చెప్పాను, మీరు ఎవరికైనా మొబైల్ ఇచ్చారా సార్ అంటే, లేదు సార్ నేను ఎవరికి మొబైల్ ఇవ్వలేదు అన్నారు. మరి ఇక తర్వాత మళ్ళీ మాట్లాడడానికి కుదరలేదు. బట్ అందుకే నేను ఏమంటాను అంటే, ఎవరిని కూడా నమ్మరా సార్. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా మంది మన పీవీసీలో ఉన్న వాళ్ళు కూడా అదర్స్ బిజినెస్ చేసుకుంటున్నారు, దట్ ఇస్ వాళ్ళ ఇష్టం. బట్ నేను చెప్పేది ఏంటంటే, చేసుకోవడం తప్పు లేదు, కానీ ఆ సిస్టాలకు కూడా ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ అవసరమైతే ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఉపయోగించద్దు. నేను చెప్పేది అది అట్లా, ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఉపయోగించదండి. దానికి కూడా మళ్ళీ ఒక కొత్త ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేయండి, 12 పేర్స్ ఉంటుంది, అలా చేసుకోండి. అంతేగాని ఈ పీవీసీ మెటా ఉన్నదానికి మాత్రం మీరు కనెక్ట్ ఇవ్వకూడదు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా సార్. అందుకే నా ఎగ్జాంపుల్ మీ అందరికి ఎక్కువ ఇస్తాను అనమాట సార్. నేనే చేస్తాను వేరే వేరే, నేను అర్థంగా అయినారు. ఎందుకంటే మీరందరూ నేను ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసినప్పుడు మీరు ఆ వీడియోలో కూడా కనబడుతుంది, నేను మెల్లగా స్క్రీన్ షేర్ చేస్తూ ఉంటాను. సో ఎన్నో సిస్టమ్ కనబడుతాయి, అవన్నీ టెన్షన్ పట్టద్దు మీరు. ఎవరిని సార్ దగ్గర ఇవన్నీ చేస్తాడు అని చెప్పి అనుకోవద్దు. అది ఎందుకంటే నేను అద్దన్నా కూడా ఏం చేస్తారంటే, లీడర్స్ వస్తారు, వేస్తారు, తర్వాత తన గ్రూప్లో యాడ్ చేసుకుంటారు. సో అందుకే ఏమలేకపోతున్నారు. సో నో ప్రాబ్లం, దట్స్ లీవ్ ఇట్, అది వేరే సంగతి అనుకోండి. సో అందుకని చెప్పేసి ఏంటంటే, మీరు మాత్రం జాగ్రత్త పడండి. అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇక్కడ, ఆంజనేయులు సార్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు అదర్ సిస్టమ్ చేసుకుంటే కనుక పీవీసీ మీటర్ .io అంటే మనం సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసిన వ్యాలెట్ ని ఉపయోగించగలరు దయచేసి. ఓకే సార్. సో ఆంజనేయులు సార్ జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం. ఓకే, ఏం కాదు సార్ మీది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మాటలు విన్నారు ఇక్కడ చంద్రశేఖర్ సార్ అని చెప్పేసి, చాలా పెద్ద వ్యాలెట్ అది చాలా పెద్ద వ్యాలెట్ తనకి. తన లెక్క ప్రకారం ఆ టైంలో ఆ టైంలో పీవీసీ వాల్యూ కూడా చాలా పెద్దది. సో చాలా చాలా పెద్ద వ్యాలెట్ అది. అది తనకు మెయిన్ అనమాట, హార్ట్ లాంటిది అనమాట. సో అలాంటిదే అయ్యింది అలాగా. సో చూడండి, ఇప్పుడు ఈ రోజు ఏమైంది అంటే, తన చేతిలో మంచిగా కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ చేయాలని అనుకోవచ్చు. అందుకే మనం ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడాలి, మంచి చేయాలి అని మనం ఇక్కడ అనుకుంటుంటాము. సో దానివల్లనేమో అట్లీస్ట్ తనకి తిరిగి వచ్చింది. అంటే తిరిగి వచ్చిందంటే, ఇప్పుడు ఈ రోజున ₹1,00,000 అయితే తీయగలిగాడు అక్కడి నుంచి వెళ్ళి, చెప్పలేము. అది ఇప్పుడు అతను తీసాడు, ఈ రోజున తన అదర్ వ్యాలెట్ చేసుకున్నాడు, అది ఈ రోజు నుంచి వెళ్ళి డబుల్ అవుతుంది, రేపటి నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది దాని విలువ డబుల్ అవ్వడానికి, అంటే దాని పర్సెంటేజ్ స్టార్ట్ అవుద్ది. సో అది $2,000 వచ్చే సమయానికి బయట ఏ రేట్ ఉంటుందో తెలియదు కదా సార్. అందుకని చెప్పేసి థ్యాంక్ గాడ్ అని అనుకోవాలా అట్లా మనకు ఎప్పుడు కానీ. సో ఇక్కడ నుంచి వెళ్ళి మంచి చేస్తే మంచి జరుగుతుంది. బట్ నాకు మంచి ఎప్పుడు వస్తుందని చెప్పి మాత్రం ఆలోచించకుండా చేసుకుంటూ మాత్రం వెళ్ళాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఎక్కడో కాడ ప్రతి ఒక్కరికి చెప్తున్నా సార్, మనము మంచి చేసుకుంటూ పోతే మనకు మంచి జరుగుతుండడానికి ఇదే నిదర్శనం. సో డోంట్ వరీ, ఏదైనా జరిగినా కూడా నో ప్రాబ్లం, నాకు మళ్ళీ అది నాదైతే నాకు తిరిగి వస్తుంది అని అనుకోవాలన్నమాట. అది నాదే అయినప్పుడు నాకు తిరిగి వస్తుంది. ఈవెన్ కొంతమంది కొన్ని విషయాలు కొన్ని ఉంటాయి సార్, మీరు ఎంత పని చేయండి, ఎంత సంపాదించండి, బట్ మీకు కొంతమందికి మిగలదు. అర్థం ఏంటంటే, ఏమో చెప్పలేము, ఎక్కడి పాపము ఎక్కడి ఏంటో తెలియదు. ఇట్లా మాట్లాడితే కొంతమందికి ఫిలాసఫీ అనుకుంటారు, లేకపోతేనేమో వీడియో సెంటిమెంటల్. కానీ బట్ సెంటిమెంటల్ ఎమోషనల్ బిజినెస్లో నడయి. బిజినెస్లో ఎమోషనల్ అనేది నడది, సెంటిమెంట్ నడది బిజినెస్లో సార్. చాలా మంది నేను ఎప్పుడప్పుడు అంటుంటాను సార్, మీరు అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, కానీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదు బిజినెస్కి. బిజినెస్ వేరు, ఎమోషనల్ వేరు. బిజినెస్ వేరు, మీరు దీన్ని ఆ విధంగా కనెక్ట్ అవ్వద్దు. సో బిజినెస్ను
బిజినెస్ను బిజినెస్గానే చూసుకోవాలి మనం. బిజినెస్ను బిజినెస్గానే చూడాలి. అలాంటప్పుడు మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఓకే సార్. సో ఎవరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వద్దండి. ఎమోషనల్గా కనెక్ట్ అవుతే మీకు ఇంతకుముందు కొన్నిసార్లు నేను సో బిజినెస్గా మనము ఎమోషనల్గా కనెక్ట్ అవుతే మీకు ఎన్నోసార్లు చెప్పాము. ఎందుకంటే మనం ఎదురు చూస్తూ ఉంటే అది మనం అనుకున్న సమయానికి రాకపోతే ఏమవుతుందంటే మనకి సో లేట్ అవుతుంది. లేట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అలాగే మనకి ఏమవుతుంది అంటే ఆ డిస్టెన్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే అలసిపోతాం. అంటే ఆలోచన మనం వెయిట్ చేయడంలో అలసిపోతాం. ఎదురు చూడడంలో అలసిపోయినప్పుడు ఏమవుతుంది అంటే దానిపైన మనకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అదే లిమిట్ వస్తుంది. నేను చేస్తున్నాను కదా, నేనేం తప్పు చేస్తున్నానా, కరెక్ట్ చేస్తున్నాను కదా అన్న ఒక ఆలోచనతో నువ్వు అలా ముందుకెళ్తా ఉంటే అది నీకు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా నేను మీట్ అవుతుంది. ఆ సక్సెస్ అనేది నేను మీట్ అవుతుంది. ఎందుకంటే సక్సెస్ మరి నువ్వు పరిగెడితే సక్సెస్ అంటే ఏంటి సార్? మనీయే కదా సక్సెస్ అంటే. సక్సెస్ అంటే మనీ కదా, మనం చేసేదంతా మనీ గురించి కదా. ఏమంటాం కదా, ఒక్కొక్కసారి మీరు చూసే ఉంటారు, కొన్ని ఫోటోలలో చూపిస్తారు తెలివిమంతుడు అని చెప్పేసి. ఏదేమంటారు దాన్ని, ఒక సపోజు బర్రెను లేకపోతే ఏదో ఉంటుంది, దానికి ఎదురుగా గట్టి కడతాడు. సో దాని గురించి ఉరుకుతూ ఉంటుంది. అది ఎంత ఉరుకుతుంటే అది కూడా అంతే ఉరుకుతుంది. సో అందుకని చెప్పేసి ఏంటంటే మనం అలా కాకుండా సో మనం ఏం చేయాలనో అది చేస్తూ సో అలా ఎదురు చూడకుండా చేస్తూ వెళ్ళాలి ముందు. అంతే ఇంకా చేస్తూ వెళ్ళాల్సిందే. ఎస్ సార్. ఇప్పుడు నేను బైనాన్స్ అకౌంట్ కి ఒక చిన్న విషయం ఇది అందరూ గమనించాలి సార్. బైనాన్స్ అకౌంట్ కి నేను గూగుల్ అథెంటికేటర్ సెక్యూరిటీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకవేళ నా అకౌంట్ బైనాన్స్ అకౌంట్ ఎవరైనా తీసుకున్నా గానీ తస్కరించినా గానీ, ఎవరైనా అందులో అసెట్స్ కొనుక్కున్నా, అందులో అసెట్స్ తీసుకోవాలనుకున్నా గానీ ట్రై చేస్తే నా గూగుల్ అకౌంట్ పిన్ ఇస్తే గానీ అతను చేసుకోలేడు, ఏం చేయలేడు. గూగుల్ అథెంటికేటర్ పిన్ నాకు అథెంటికేషన్ చేశారా? అవునవును. వెరీ గుడ్. అట్లా ఆ రకంగా సెక్యూరిటీ మన ట్రస్ట్ వ్యాలెట్ కి ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటి 12 కీవర్డ్స్ అల్టిమేట్ ఓకే, అవి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా మందికి ఆ 12 కీవర్డ్స్ కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ pvsmera.io తీసుకుంటే ఓన్లీ 6 డిజిట్ మాత్రమే పాస్వర్డ్. ఒకవేళ ఆ పాస్వర్డ్ కూడా తీసుకోగలిగితే అది కూడా మనం లోపల నుంచి తీసుకునేస్తారు. ఇప్పుడు మెయిన్ 12 కీవర్డ్స్ ఉన్నాయి కాబట్టి సార్, ఇప్పుడు లోపల అసెట్ ఏదైనా సీడ్ ఫండింగ్ లో కానీ టోకెన్ ఫార్మింగ్ లో కానీ ఏవైనా నువ్వు విత్డ్రా చేసుకోవాలనుకుంటే నీకు ఖచ్చితంగా అది మెయిన్ వ్యాలెట్ కి వస్తాయి. మెయిన్ వ్యాలెట్ కి వస్తే అవి వాడు తీసేసుకుంటున్నాడు, ఎందుకంటే 12 పదాలు వాడికి తెలుసు కాబట్టి. సో ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళైనా సరే కానీ, pvsmera.io అయినా కానీ గూగుల్ అథెంటికేషన్ చేసుకునేటువంటి ఆప్షన్ ఇస్తే చాలా బాగుంటుంది, చాలా సేఫ్ గా ఉంటుంది వ్యాలెట్. ఆ వ్యాలెట్ కంప్లీట్ గా సేఫ్ జోన్ లో ఉంటుంది. నేను ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళకి నా వ్యాలెట్ హ్యాక్ అయినప్పుడు చాలా సార్లు ఈ మెసేజ్ మెయిల్ పెట్టాను. నేను మెయిల్ పెట్టిన తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ లో చాలా అప్డేట్లు వచ్చాయి, కానీ ఈ రకంగా అప్డేట్ అయితే రాలేదు. ఈ అప్డేట్ గా వాళ్ళు చేంజ్ చేసి తీసుకురావాలి. ఫస్ట్ ట్రస్ట్ వ్యాలెట్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ వేరే విధంగా ఉండేది, ఇప్పుడు వేరే విధంగా ఉంది. చూడండి, చాలా అప్డేట్లు వస్తున్నాయి. చాలా చేంజెస్ వచ్చాయండి. గూగుల్ మీరు అన్నట్లయితే బాగుండు. బట్ ఇప్పుడు నీకు గూగుల్ అథెంటికేషన్ ఎలా చేస్తున్నావు అంటే, నువ్వు గూగుల్ అథెంటికేషన్ చేసినప్పుడు మనం గూగుల్ ని ఖచ్చితంగా నమ్ముతున్నాము. బట్ అర్థం ఏంటంటే గూగుల్ ని ఖచ్చితంగా నమ్ముతున్నావు. సో ఈవెన్ ఇప్పుడు మన టెస్లా వాళ్ళు, ఎలాన్ మస్క్ టెస్లా వాళ్ళు ఏం తయారు చేస్తున్నారంటే చూడండి, గూగుల్ కంటే కూడా వాళ్ళు మించి వస్తున్నారు. గూగుల్ అనేది చైనా వాడు కూడా గూగుల్ ని బ్యాన్ చేశాడు. ఎందుకంటే ఎక్కడ లేనిది దాన్ని కూడా మనం వాడు కవర్ చేసి మనం ఏదో చేస్తున్నాడు అన్న విషయంతో చేస్తున్నారు. సో విషయం ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ వ్యాలిటీ ఏంటంటే వాడు ట్రస్ట్ అని పెట్టాడు. నువ్వు నన్ను నమ్ము తప్ప నేను ఇంకోని నమ్మను, ఇంకోళ్ళకి నేను మధ్యవర్తి రాడు అనేది. ఇప్పుడు చెప్పాలంటే సో మనం ఒక ఫోన్ తీసుకున్నాము ఆండ్రాయిడ్ అంటే, ఈవెన్ ఖచ్చితంగా నువ్వు జీమెయిల్ అంటే కూడా మళ్ళీ గూగులే. సో చేయండి ఖచ్చితంగా మనం ఏం చేయలేం. సో యువర్ డాటా హీ నోస్ ఎవ్రీథింగ్ అంటే కొన్ని సెట్టింగ్స్ లో ఉన్నాయి. మనం అప్పుడప్పుడు షార్ట్స్ లో కానీ లేకపోతే వీటిలో చూస్తూ ఉంటాం మనం.
సో మన డాటా అంతా అతని దగ్గర వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఏమి చేయరు. బట్ హౌ యూ బిలీవ్ అంటే వాళ్ళని మనం బిలీవ్ ఎలా చేస్తాం. సో అలా అందుకని చెప్పేసి ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు ట్రస్ట్ వ్యాలెట్ని మళ్ళీ మీరు అన్నట్టుగా ఒకవేళ అథెంటికేషన్ ఇవ్వాలి అని కనుక సో వాళ్ళు మళ్ళీ మధ్యవర్తిని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది అని ఇవ్వట్లేదేమో అనుకుంటున్నాను. బట్ వాళ్ళు వేరే రకంగా తీసుకురావాలి మీరు అన్నట్టుగా. ఒకవేళ ఏదైనా ఇలాంటి హ్యాక్ అయితే కనుక ఎలా అనేది అది ఏదైనా తీసుకొస్తే బాగుండు అనేది మీ ఇంటెన్షన్, రైట్? చూద్దాం. థ్యాంక్ గాడ్ మనం ఇట్లా అనుకుంటున్నాం కదా, మొత్తం యూనివర్స్ మీరు అనేది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే గూగుల్ అనేది ఈ భూమి మీద ఉండే ప్రతి గూగుల్ ఎవరైతే వాడుతున్నామో గూగుల్ ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ వైడ్ ఉంది కాబట్టి గూగుల్లో ప్రతి మానవుని యొక్క కదలిక ప్రతి ఒక్కటి తెలుసు సార్ గూగుల్ కి. నువ్వు ఎవరికి ఫోన్ చేసావు, ఎవరితో మాట్లాడావు, మెసేజ్ ఏం పంపించావు, నువ్వు ఏం మాట్లాడుకున్నావు, నీ వల్గర్ వాయిస్ కూడా గూగుల్ తెలుసు. కానీ వాళ్ళు అబ్జర్వ్ చేయరు. ఎందుకంటే 800 కోట్ల మంది జనాభాలో నీ ఒక్కడిని పలానా రాజశేఖర్ ఏం చేస్తున్నాడు వాళ్ళు అబ్జర్వ్ చేసేటువంటి అవసరం వారికి రాదు. లేదు. నీ గూగుల్ కి ఏ యాప్ అవును సార్. అవును, మనం ఇచ్చిన వీటితోనే వాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు అనేది చూపిస్తున్నాడు తప్ప ఒక డాటాను తీసుకొని వేరే వాళ్ళకి డంప్ చేయడము, వేరే వాళ్ళకి పంపించడం చేయట్లేదు. అందుకే మనం దీన్ని నమ్ముతున్నాం. మనం అందుకే నమ్ముతున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నా ఫోన్ ఉంది. ఇప్పుడు నా ఫోన్ నువ్వు ఈ రోజు నువ్వు ఇంతవరకు మాత్రమే నడిచావు, ఎందుకు నడలేవు అని కూడా చెప్తే నన్ను మొత్తం చెప్తుంది. ఎందుకు నిద్ర లేవలేవు. సో అప్పుడప్పుడు నేను నిద్ర లేవకపోతే నా ఫోను అది మెసేజ్ సౌండ్ కూడా రాదు. నేను నిద్ర లేస్తేనే ఎవరైనా మెసేజ్ చేస్తే టింగ్ మన సౌండ్ వస్తుంది. సో విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ దే విల్ అబ్జర్వ్డ్. సో అట్లా అందుకని చెప్పేసి మీరు అన్నట్టుగా వేరే వాళ్ళకి అందించట్లేదు, బట్ నాట్ సేఫ్ సార్. అది అందుకని వీళ్ళు గూగుల్ వాళ్ళని తీసుకోరు వాళ్ళు ట్రస్ట్ అనేది. బట్ వాళ్ళు ఇంకేదన్నా మీరు అన్నట్టుగా ఇంకేదన్నా ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తే బాగుండు అంతే. సార్ రాజ్ సార్, చెప్పండి సార్. చంద్రశేఖర్ సార్, సార్ చెప్పినట్టు ఒకవేళ అలా ట్రస్ట్ వ్యాలెట్ కూడా అలాగే గూగుల్ అథారిటీ ఇస్తే గనక మళ్ళీ అలాగా హ్యాకర్స్ ఇంకా ఈజీ అయిపోతుంది సార్ అది ప్రాసెస్. ఎందుకంటే 100% జస్ట్ మీ మెయిల్ ఐడి తెలిస్తే చాలు హ్యాకర్ కి ఈజీ అనమాట. మెయిల్ ద్వారా కూడా మొత్తం ఇంకా ఫుల్ మొత్తం హ్యాక్ చేసే అవకాశం ఉంటది. అందుకే ఏమన్నాడు అంటే మనం ట్రస్ట్ వ్యాలిడ్ చేసినప్పుడు ఆ 3 పాయింట్స్ ఇస్తున్నాడు చూడు, అందులో ఎక్కడ కానీ కాపీ పెట్టకు అని చెప్తున్నాడు. కాపీ ఎక్కడ పెట్టకు అని చెప్తున్నాడు తను అనమాట. అందుకని అది గూగుల్ మెయిల్ లో కూడా నువ్వు పెట్టకని చెప్తున్నాడు తను. తెలియక చాలా మంది కూడా అది కాపీ అనేది గూగుల్ అథారిటీ అని చెప్పేసి వస్తుంది కదా సార్ మనకి. చాలా మంది అందులో కూడా సేవ్ చేసి పెట్టుకుంటున్నారు. అలా సేవ్ చేసుకోవడం కూడా రిస్కే సార్. సేవ్ లో కూడా రిస్క్. అందుకే సేవ్ కూడా చేసుకోకదని చెప్పాడు. అందుకే ఇండివిజువల్లీ రాసుకోమన్నాడు. ఇండివిజువల్లీ నువ్వు ఎక్కడైతే నీ యొక్క గోల్డ్, నీ యొక్క అసెట్ ని అంటే INR కావచ్చు, లేకపోతే గోల్డ్ కావచ్చు, లేకపోతే నువ్వు ఎక్కడైతే నువ్వు పెట్టుకుంటున్నావో అంతకంటే మెరుగైన దానిగా దీన్ని నువ్వు రాసుకొని పెట్టుకో అని చెప్తున్నాడు. దీని యొక్క ఆప్షన్ సార్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది. అవును, దీని యొక్క సెక్యూరిటీ కోసమే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చారు, డెవలప్ చేశారు. రైట్ మీరు అంటే కరెక్ట్ కదా. సో అందుకని చెప్పేసి ఈ బ్లాక్ అనేది లేకపోతే ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో మనము ఆలోచించుకుంటేనే ఒక్కోసారి మైండ్ ఖరాబ్ అవుతుంది కదా సార్. సో చూసారా ఎంత టెక్నాలజీ అంటే మామూలు టెక్నాలజీ బ్లాక్ అనేది. సో ఎందుకంటే ఏ బ్లాక్ ఎక్కడ ఎవరు హ్యాక్ చేయకుండా చేశారు, అది ఒకటి మాత్రం మంచి పని చేశారు. మనకైతే చాలా సంతోషకరమైన విషయం అనమాట ఇది ఒకటి మాత్రం. ఎందుకంటే ఎవరైతే క్రిప్టోలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా అంటే మనమే ఇంకేనిగా రేపు రాబోయే రోజుల్లో క్రిప్టోలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఎవరు అంటే PVC మెటల్ ఉన్న వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. ఇప్పటికి కూడా PVC క్రిప్టో అంటే ఏంటో తెలీదు, బైనాన్స్ అంటే ఏంటో తెలీదు, ఇవన్నీ ఏమంటే ఏందో తెలీదు. కానీ ఎప్పుడైతే మన పర్లవీన్ ఏదైతే ఉందో PVCలోకి వచ్చిందో అప్పటి నుంచి నాకు తెలిసి అంటే ఇప్పుడున్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను, నాలెడ్జ్ని బట్టి నేను చెప్తున్నాను, నాకు తెలిసి ఆ టైంలో 100లో 60% కూడా తెలిసి ఉండదు నాకు అనిపిస్తుంది అట్లా. ఈవెన్ నా ఎనాలజీ స్ట్రాంగ్ అవ్వచ్చు, బట్ నేను ఇక్కడ ఉన్నదాన్ని బట్టి చెప్తున్నాను, నేను అనుకున్నదాన్ని బట్టి చెప్తున్నాను. 40% పీపుల్కి ఇప్పుడు ఎక్స్ట్రాగా తెలిసి వచ్చింది సార్. ఇది
మనం చేయబట్టి మనకు తెలిసి మనం మళ్ళీ 10 మందికి మళ్ళీ వాళ్ళు ఎక్కువ మందికి వాళ్ళు ఇంకొకరికి ఈ విధంగా ఇది చాలా తెలిసిపోయింది ఓన్లీ పీవీసీ ద్వారా. అందుకే నేను అప్పుడప్పుడు నేను అంటుంటాను సార్, నువ్వు పార్లమెంట్ నుంచి వెళ్ళి నేర్చుకున్నావు కదా, నువ్వు ఇంకా ఏ క్రిప్టోలన్నా ఎంతన్నా సంపాదించు, దట్ క్రెడిట్ అంతా గోస్ టు పీవీసీ అని చెప్తాను నేను. నువ్వు సంపాదించుకుంటున్నావు వేరే వాళ్ళు, ఓకే నో ప్రాబ్లం సంపాదించుకో. ఇప్పుడు పార్ట్స్కి సంపాదించుకుంటున్నావు, నన్ను బయటకు రమ్మంటే మీరు బయటకు రమ్మంటే నాతో పాటు రమ్మంటే రాలేరు అని మీరు అనుకోవచ్చు. బట్ మీరు బయటకు వెళ్ళి అంటే ఈ సిస్టంలో ఉండి బయటకు పోయి ఎంత సంపాదించుకున్నా కూడా సో మళ్ళీ అదంతా క్రెడిట్ అంతా పీవీసీకి వస్తుంది సార్. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, 100% చెప్తున్నాను. సో ఈవెన్ ట్రేడింగ్ అంటే ఎవరికి తెలీదు, బట్ పీవీసీ వచ్చిన తర్వాత మన లీడర్స్ కూడా చాలా మంది ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో ట్రేడింగ్ చేస్తే మనీ వస్తుంది, మనీ చేస్తే బిజినెస్ వస్తుంది, బిజినెస్ చేస్తే డబ్బులు వస్తుంది, డబ్బులు వస్తే మరి ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలా, మరి ఏ రకంగా చేయాలా, సో మరి మనము ఏ విధంగా దాన్ని హ్యాక్ కాకుండా చూసుకోవాలి ఏ విధంగా అనేది ఇవన్నీ కూడా తేజ అని చెప్పి సార్ ఎంటర్ చేశారు. ఇస్తాను సార్ ఒక్క నిమిషం. ఎస్ తేజ సార్ మాట్లాడండి. ఇవన్నీ కూడా మనకు పీవీసీ పర్లవెన్ వల్లనే ఇవన్నీ తెలిసి వచ్చినాయి సార్. నేను కూడా క్రిప్టో అంటే చాలా నెగిటివ్. నేను మీకు ఇంతకుముందు నేను షేర్ చేసుకున్నాను, 99% నెగిటివ్ నేను. ఎందుకంటే మా ఊర్లో ఇప్పుడు కాదు, అంటే మా విలేజ్లో నాకంటే చిన్నోడు వయసులో వాడు క్రిప్టో తీసుకున్నాడు. క్రిప్టో తీసుకుని వాళ్ళు లాస్ అయ్యారు కూడా. సో వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, ఇవన్నీ జరిగినాయి. సో అప్పుడు నాకు అసలు క్రిప్టో అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అప్పటి నుంచి వెళ్ళే కావచ్చు నేను క్రిప్టో అంటే బిట్ కాయిన్ అంటే అది వేస్ట్ అనేవాడిని. ఇట్స్ ట్రూ సార్. సో అలా ఇప్పుడు నేనే ఏ విధంగా తయారని చూసారా, ట్రేడింగ్ నేర్చుకోవడం జరిగింది. మళ్ళీ అయ్యో పూర్తిగా చెప్పకుండా తెలిసింది మీకు చెప్పడం జరుగుతుంది, తెలుసుకోవడం జరుగుతుంది. సో ఎంతో కొంత ట్రేడింగ్లో కూడా మనము సంపాదించుకోగలుగుతున్నాము, తర్వాత ఇంకొకరికి చెప్పగలుగుతున్నాము అట్లీస్ట్. సో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇదంతా పర్లవెన్ అండ్ పీవీసీ మెటా యొక్క ఏమంటుందని వాళ్ళ ఓకే ఇదే అనమాట. మనం ఎంత సంపాదించుకున్నా కూడా. సో ఇందాక మనం తేజ అని చెప్పి ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్, మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ అది మనం ట్రస్ట్ వ్యాలెట్ లో మనం ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ట్రస్ట్ వ్యాలెట్ లోపలికి ఎంటర్ అవుతాం కదా, అదే మాదిగా బైనాన్స్ ఏమైనా క్రియేట్ చేసి సార్ మాదిగా పాస్వర్డ్ అక్కడ బైనాన్స్ లో మనము నీకు అసెట్ ని బయటకు తీసుకురావాలన్నా కూడా ఇప్పుడు ఏం చేశాడు ఇందాక సార్ 2FA అంటే గూగుల్ అథెంటికేషన్ ఇచ్చాడు. లేదా నువ్వు పిన్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా నువ్వు పేటర్న్ క్రియేట్ చేసుకోవచ్చు ఆప్షన్ ఇచ్చాడు. లేదు ఇవన్నీ కాదు అంటే నీ మొబైల్ కు ఓటీపీ వచ్చేలా పెట్టుకోవచ్చు. మొబైల్ అండ్ ఈమెయిల్ కు రెండిటికి ఓటీపీ చెప్తేనే అలా పెట్టుకోండి. మీ అసెట్ మొబైల్ మీ అసెట్ ఉంది బైనాన్స్ లో. సో నీ యొక్క తెలుసుకొని అతను ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే అది బయటకు రావాలి అంటే కనుక ఇలా పెట్టుకోవచ్చు. మీరు ఎలా సెట్ చేసి పెట్టుకోవచ్చు అంటే మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావాలా, మెయిల్ కి ఓటీపీ రావాలి. సో నువ్వు అక్కడ ఆ 2 ఓటీపీలు నువ్వు ఓకే చేసినప్పుడే, ఆ 2 ఓటీపీలు ఇచ్చినప్పుడే నీ అసెట్ బయటకు వస్తుంది. అలా పెట్టుకో ఖతం. ఇప్పుడు మామూలు డైరెక్ట్ బైనాన్స్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతా, దాంట్లో ఎన్ని అసెస్ట్ మనం కొన్నాం అనేది చూపిస్తాం అట్లా అంట. ఇప్పుడు అలాంటప్పుడు మీరు అలా ఓపెన్ కావద్దు వేరే వాళ్ళకి అనుకుంటే గనక. సో థర్డ్ యాప్ సార్, మళ్ళీ థర్డ్ అప్లికేషన్ ని మనము చేసుకొని ఆ యాప్ కి మనము లాక్ పెట్టుకోవడం అనమాట. ఆ అప్లికేషన్ కి లాక్ పెట్టుకోవడం, అదేనా కదా మీరు అనేది? అలా చేయదు సార్. మళ్ళీ వాళ్ళు థర్డ్కి వెళ్ళిపోతుంది, అది థర్డ్ పార్టీకి వెళ్తుంది కనుక అలా చేయదు సార్. సార్ మనకి ఫోన్ లోనే సెక్యూరిటీ స్కానర్ అని ఉంది కదా, ఫోన్ లోనే యాప్ వస్తుంది అది ఆటోమేటిక్ సెక్యూరిటీ స్కానర్ అనేది. అందులో ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంది సార్ మనకి, అంటే యాప్ లాక్ అని చెప్పేసి ఉంటది. అది ఓపెన్ చేసుకుంటే కనుక మనం ఏ యాప్ కి లాక్ పెట్టాలనుకుంటున్నామో ఆ యాప్ కి లాక్ పెట్టచ్చు సార్. అంటే మన ఇష్టం వచ్చిన నెంబర్ మనం అది కూడా ఉందంట. చూడండి, ఇది ఈ విషయం నాకు తెలియదు మరి, ఎందుకంటే సెక్యూరిటీ స్కానర్ అంట. మీరు అది కూడా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా? లేదు సార్, అది ఫోన్ లో ఆటోమేటిక్ వస్తుంది. మరి మన సామ్సంగ్ ఫోన్ లో, ఓప్పో ఫోన్ లో వచ్చినాయి. మరి తేజ సార్ మీరు ఏ ఫోన్ వాడుతున్నారు? నేను సామ్సంగ్ వాడుతున్నాను సార్.
సామ్సంగ్ లో లేదు చెక్ సార్. చేయండి సార్, అందులో ఉంటది ఆల్రెడీ సెక్యూరిటీ స్కానర్ అని స్టార్ మార్క్ వేసి ఉంటది నేను చెప్తాను ఇప్పుడు నాది ఇప్పుడు నేను మాట్లాడే సామ్సంగ్ లో ఒక్క నిమిషం. సెక్యూరిటీ స్కానర్. స్కానరా? సెక్యూరిటీ స్కానర్. ఓకే, ఒకసారి నా ఫోన్ కి నువ్వు దాని సింబల్ ఎలా వస్తుందో అనేది, ఐకాన్ ఎలా వస్తుందో అనేది నాకు కొంచెం పంపిస్తాను సార్. పెట్టు. ఎంత తొందర అయిపోతుంది, ఎందుకంటే టైం కూడా అయింది మనకి, 1 నిమిషం ఉంది. అది పంపిస్తే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఉందా లేదా అని చెప్పి నేనే చెక్ చేసి రేపైనా మన వాళ్ళకి అందిద్దాం. నో ప్రాబ్లం. మీరు అలా చెప్పినప్పుడు, అలా ఉన్నప్పుడు ఇలానే చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ప్లే స్టోర్ నుంచి వెళ్ళి మనము థర్డ్ పార్టీ ఓపెన్ చేసుకుని ఇలా చేసుకోకూడదు అనమాట. థర్డ్ యాప్ యూజ్ చేయకూడదు అని నా ఆలోచన అనమాట. పంపించండి చూడండి సార్. ఓకే, 1 minute. అచ్చా, సెక్యూరిటీ ఐకాన్ ఇలా ఉందా? ఓకే, సామ్సంగ్ లో ఉందా లేదా? యాంటీవైరస్ అవన్నీ రిమూవ్ చేయడానికి అది ఉంటుందా? ఎస్, ఓకే. సో ఎనీవే, ఇప్పుడైతే కనబడట్లేదు సార్. మీరు మీటింగ్ వస్తుంటారు కదా, రేపు నేను చెప్దాం స్క్రీన్ షేర్ చేసి చూడడానికి ప్రయత్నం చేస్తాను సార్, ఇక్కడనే లైవ్ లో. సార్ నాకు ఒక రిక్వెస్ట్ సార్. ఏమన్నా సార్? సార్ ఏమన్నారు? ఇప్పుడు బైనాన్స్ సంబంధించిన అది పాస్వర్డ్లు కానీ, ఇప్పుడు దాన్ని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నా ఇంకొక అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలి బైనాన్స్ లో, ట్రస్ట్ వాలెట్ మాదిగా. ఎన్నికి సంబంధించిన ఒక వీడియో చేసి గ్రూప్ లో యూట్యూబ్ లో పెట్టగలరా? ట్రస్ట్ వాలెట్ చేసి మరొకసారి చెప్పండి, వాయిస్ బ్రేక్ అయింది. ఇప్పుడు మనకు ట్రస్ట్ వ్యాలెట్ లో ఒక 20 కానీ 50 వరకు కానీ వ్యాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. అవును, అదే మాదిగా బైనాన్స్ లో ఏమైనా వ్యాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. బైనాన్స్ లో ఒక మెయిల్ ఐడి, ఒక కేవైసీకి ఒకటే. ఇంకొకటి చేసుకోవాలనుకుంటే గనక దానికి మెయిల్ ఐడి, దానికి ఒక ఫోన్ నెంబర్, దానికి కేవైసీ, అంతా డిఫరెంట్ గా ఉండాలా. సో బైనాన్స్ నీకు అందుకే కేవైసీ చేసినప్పుడు టైం ఎందుకు తీసుకుంటది అంటే, ఓవరాల్ గా దాంట్లో రోబో చెక్ చేస్తే మొత్తం దీనికి ఏమేమి టచ్ ఉంది, ఇది వరకు దీన్ని చేశాడా, ఇతను ఎవరు, ఇతను మరి హ్యాకరా అనేది కూడా అక్కడ. అంటే హ్యాకర్ అంటే ఆల్రెడీ ఈ పేరు ఒక పేరు ఉన్నా కూడా ఇనిషియల్ సేమ్ ఉందా, ఉంటే కూడా మరి అది ఇంకా మిగతా విషయాలు. కేవైసీ అంటే ఏంటిది? ఆధార్ కార్డు అయితే సేమ్ ఉండదు, ఆధార్ నెంబర్ వేరే ఉంటది. సో ఇవన్నీ కూడా తను చెక్ చేస్తుంది సార్ కేవైసీలో. నోన్ యువర్ కస్టమర్ అనమాట. ఖచ్చితంగా సెల్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇంకొక సెల్ కూడా ఓపెన్ కాదు సార్. బైనాన్స్ సార్ వినండి, అవుద్ది. కానీ ఇక్కడ నీకు ఏమవుతుందంటే నీ మెయిల్ కి ఐపీ చేంజ్ వస్తుంది. ఎందుకంటే మొబైల్ ఇప్పుడు అదే సార్ మళ్ళీ అడుగుతుంది, వేరే వాళ్ళకి ఇట్లా ఇస్తున్నాను ఆ మొబైల్ కు ఓకే చేయాలా అనేసి అడుగుతుంది. ఇక్కడ ఓకే చేసినామంటే అక్కడ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ నీ మెయిల్ ఒరిజినల్ మెయిల్ కి ఏదైతే ఉందో ఈ ఐపీకి తో ఓపెన్ అయ్యిందని కూడా చెప్తాను నీకు. సో దానికి ఐపీ అడ్రస్ ఉంటుంది సార్. ఎందుకంటే ఏ ఫోన్ కు ఆ ఫోన్ కే ఐపీ అడ్రస్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఐపీని తెలుసుకొని చెప్తుంది. లేదంటే కొన్నిసార్లు నీకు అక్కడ ఒక నెంబర్ పంపిస్తుంది, 3 నెంబర్లు ఇస్తారు. నువ్వే ఓపెన్ చేస్తున్నావా లేకపోతే వేరే వాళ్ళు చేస్తున్నారా? ఒక్కసారి నో అన్నావు అనుకో, ఇది నేను కాదు అన్నావు అనుకో, మళ్ళీ ఒకసారి ఇంకో దాంట్లో అది నీదైనా కూడా ఓపెన్ అవ్వదు. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒకే అకౌంట్ లో చాలా అసెస్ట్ కొంటాం. కొన్నప్పుడు ఏంటంటే హాలీవుడ్ ని హ్యాకర్ అటాక్ చేసి దీంట్లో కొంచెం దొంగ విషయానికి మనకు డబ్బులంతా వేస్ట్ అయిపోతాయి. అందుకని కొన్ని అకౌంట్లు డిఫరెంట్ పెట్టుకుంటే బాగుంటుందని నా ఐడియా. ఓకే, మంచిదే. మీరు అట్లా ఏం చేస్తారు మాత్రమే ఉన్నాయి సార్ వ్యాలెట్లు క్రియేట్ చేసుకునే విధంగా. ఎక్స్చేంజ్ లకు లేవు అలాగా. ఓకే సార్. ఓకే సార్. ఒక ఆధార్ కార్డుకి ఒక పర్సన్ కి ఇక్కడ కైవేసి చేసేటప్పుడు నువ్వు బతుకున్నావా లేదా అన్నది కూడా అడుగుతుంది బైనాన్స్. కళ్ళార్పి చేయడం, తల అటు ఇటు తిప్పమని అడుగుతుంది. ఒక వ్యాలెట్ కి ఒక ఆధార్ కార్డ్ నంబర్ కి ఒక అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది బైనాన్స్ లో. అట్లా ఎన్ని అయితే అని చేసుకోవడం కుదరదు సార్. అట్లా సార్ ఇప్పుడు సామ్సంగ్ ఫోన్ లో నాక్స్ సెక్యూరిటీ ఉంటుంది చూడండి సార్. నాక్స్ సెక్యూరిటీ ఇన్బిల్ట్ వస్తుంది ఫోన్. అది చాలా సెక్యూర్ గా ఉంటుంది. అది కూడా నేను అందులోనే పెట్టాను మన టీవీ సంబంధించిన ట్రస్ట్ వాలెట్ అంతా కూడా. అదేంటంటే సార్ ఎంత సెక్యూరిటీ అంటే
ఫోన్ హ్యాక్ అయినా కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు ఎవరైనా కంప్యూటర్ లో కూడా చూడాలని ప్రయత్నం చేసినా కానీ నాక్ సెక్యూరిటీ ఉండేటువంటి యాప్స్ ఏదైతే పెడతావో గూగుల్ పే, ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ట్రస్ట్ వాలెట్ కానీ ఏదైతే పెడతావో సిస్టమ్ లో కూడా చూపివు. వాడు చూడలేడు అసలు. నాక్ సెక్యూరిటీలో ఉన్నటువంటి యాప్స్, నాక్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కానీ చూడలేడు. అంత సెక్యూరిటీగా ఉంది. సామ్సంగ్ ఫోన్స్ లో అది ఇన్బిల్ట్ గా వస్తుంది నాక్ సెక్యూరిటీ. మీరు ఒకసారి చెక్ చేయండి కావాలంటే. సార్ నాకు చాలా ఒక సేఫ్. రిక్వెస్ట్ సార్, మీరు రేపు క్లాస్ తీసుకొని బైనాన్స్ సంబంధించింది కొంచెం మాకు తెలియని విషయాలు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేద్దాం సార్, టైం చూడండి, తీసుకొని చేద్దాం. మేము చేస్తాము. ఒక సేమ్ డే ఉండదు. మొన్న మీరు మీటింగ్ డౌట్ ఎన్ని రోజులు వస్తుందో తెలియదు సార్. డైలీ వస్తా ఉంటాను సార్, అప్పుడు వస్తా ఉంటాను. నిన్న లేదు, మొన్న సెషన్ విన్నారా? లేదు సార్, 2-3 రోజుల నుంచి రావడం లేదు. డైలీ వస్తామన్నారు కదా, అందుకని నేను అంటున్నాను మీరు డైలీ రావట్లేదు. అందుకని నేను మిమ్మల్ని అడిగాను. నాకు ఒక మాటలో నాకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ డైలీ ఉంటాను కనుక నాకు తెలుసు అనమాట. సో నిన్న లేదు మొన్నటి సెషన్ మీరు వినండి ఒకసారి. గూగుల్ మన యూట్యూబ్ లో ఉంది. అయితే అది వినండి ఫస్ట్. అది వింటే మీకు పూర్తిగా అర్థమవుద్ది. ఓకేనా సార్? మళ్ళీ మీ పాయింట్ అనేది ఎప్పుడో ఒక రోజు వస్తుంది ఇక్కడ. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరి పార్ట్నర్స్ చూసారు కదా, ఈ రోజు కూడా మరి చాలా విషయాలు నేర్చుకున్నాం. సో ఎనీవే, సో మరి ఎందుకంటే ఈ రోజు కూడా ఎర్లీ బర్డ్ చేయాల్సినవి ఉన్నాయి. సో మరి టైం అయింది. నేను అనుకున్నాను లాస్ట్ లో చేద్దాం అనుకున్నాను ఎర్లీ బర్డ్ సంబంధించినవి. సో ఫోకస్ ఆన్ ఎక్కువ శాతం. ఓకే, సో ఎక్కువ శాతం సార్ ఇక్కడ మరి ఓకే, బైనాన్స్ నేర్చుకోవడం తప్పులేదు, అడగడంలో తప్పు లేదు. బట్ ఏంటంటే మనది పీవీసీ మెటా అనేది మన మీటింగ్ అనమాట. సో ఎక్కువ శాతం పీవీసీ గురించి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం అదర్ విషయాలు ఏంటంటే అప్పుడప్పుడు కొద్దిగా మాట్లాడుతూ ఉంటాం. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం అప్డేట్ లేదు కనుక, అప్డేట్ లో ఏమి లేవు, మరి వచ్చింది కొత్త ఏమి లేవు కనుక మనం ఈ విధంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఎనివే ఫోకస్ చేయండి ఎక్కువ శాతం. టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ మీద ఫోకస్ చేయండి. దాంతోపాటు కంపల్సరీ ఫోకస్ చేయాల్సింది మన థీమ్. సార్ ఎక్కడ ఏ బిజినెస్ కన్నా వెళ్ళండి, రిఫర్ లేని బిజినెస్ ఏదైనా ఉందా? రిఫరింగ్ లేని బిజినెస్ ఏదైనా ఉందా సార్? మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర ఒక్కొక్కరు 10 సిస్టాలు చేస్తున్నారు. నేనైతే ఎక్కువ చేస్తున్నాను. యా, లేదు కదా. సో లేనప్పుడు ఇక్కడ ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. నేను ఎంతమందికి ఈ రిఫర్ ఇచ్చాను, నేను ఎంతమందికి ఈ లాస్ట్ ఇయర్ లో ఒక సంవత్సరంను మీరు ఒక సంవత్సరం తీసుకోండి, ఒక 1 ఇయర్ మీకు మీరుగా. ఎవరికి చెప్పొద్దు సార్, మాకు చెప్పమనట్లేదు, మాకు చెప్పొద్దు. మీకు మీరుగా ఏమంటాం కదా దీన్ని. ఇప్పుడు నేను వీడియో కాల్లో ఉంటే చేతు మనసులో ఇక్కడ గుండె పైన పెట్టుకొని నేను ఎంతమందికి నేను రిఫర్ ఇచ్చాను. సో మరి నేను ఏం కోరుకుంటున్నాను? నేను అసలు సంవత్సరంలో మా అంటే 2-3 ఇచ్చాను. బట్ నేను పీవీసీ మెటాను ఇప్పుడు ₹1 ఉంది, దాన్ని ₹1000 తొందరలో కావాలని కోరుకుంటున్నాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది ఎలా అవుతుంది? నేను కోరుకోవడంలో తప్పు ఉందా, మరి మంచిది ఉందా? అంటే పాసిబుల్ గా ఉండాలన్నమాట. మన కోరిక కూడా పాసిబుల్ గా ఉండాలా. అంటే ఇట్లా అంటే ఇప్పుడు నేను ఒక్కరిని అనుకున్నాను కుదరదు. అందరం నేను కూడా అందరూ నేను కూడా మీతో పాటు నేను కూడా. సో మనసు పూర్తిగా మనం ఇట్లా ఆలోచిస్తే ఏమైతే అంటే సంవత్సరం నుంచి వెళ్ళి, అంటే నేను ఇప్పుడు చెప్పట్లా, 2023 నవంబర్ నుంచి వెళ్ళి 2024 నవంబర్ వరకు నేను ఎంతమందికి ఇచ్చాను రిఫర్? అరే తీరా చూస్తే ఒక్కరికి 2కి ఇచ్చాను. ఓకే, ఒక 50,000 మంది అనుకుందాం. ఒకరికి 2కి మనం ఇస్తే అందులో 25,000 మంది అసలు వేయలేరు అనుకో. హౌ దిస్ గ్రో? ఎలా గ్రోత్ అవుతుంది మరి ఇది? ఎప్పుడన్నా ఆలోచించామా సార్? ఎలా గ్రోత్ అవుతుంది మరి? ఓకే, అంటే నాకు చెప్పొద్దు మీరు ఎంతమందికి ఇచ్చారు. ఒక్కొక్కరు 10 మందికి ఇచ్చారు, 20 మందికి ఇచ్చారు. అఫ్ కోర్స్ నేను కానట్లే. బట్ ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు. ఇప్పుడు చూడండి, 100లో 80 మెంబర్స్ చేయాలి వర్క్. బట్ 100లో 20 మెంబర్స్ ఇస్తే లాభం లేదు. 100లో 80 మెంబర్స్ వర్క్ చేస్తే అట్లీస్ట్ 20 మెంబర్స్ వర్క్ చేయకున్నా కూడా అది ముందుకెళ్తుంది సిస్టమ్. నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మరి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది అంటే 100లో 20. సో 20ని 80 మందికి వస్తే ఎంత ఇక్కడ ఏమొస్తుంది సార్? ఏం రాదు. అదే 80 మంది పని చేస్తే 20 మంది పని చేయకున్నా కూడా డోంట్ వరీ, బీ హ్యాపీ, వెళ్ళిపోతుంది. అట్లా సిస్టమ్ రాకెట్ లా దూసుకెళ్తుంది.
సో ఇలా మనం ఆలోచించట్లేదు సార్. సో ఇలా కూడా అప్పుడప్పుడు ఆలోచించాలి. ఇలా ఆలోచించి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సార్. సో మన ఇన్వెస్ట్మెంట్ చూస్తే వేళ్ల మీద లెక్కించవచ్చు. ప్రజెంట్ ఇక్కడ ఉండే జనాల్లో సంగతి చెప్తున్నా సార్. అట్లా అంటే తప్పు పట్టుకోవద్దు, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. మీ అందరు నేను ఎవరిని తప్పు పట్టట్లే. సో మరి పెట్టుకున్నామా 50 లక్షలు లా పెట్టలే, పెట్టామా ₹1,00,00,000 అంటే ఇలా పెట్టలే సార్. ఇక్కడ ఉన్నారు చాలా మంది పెట్టిన వాళ్ళు. నేను మీ గురించి కదా సార్ అనేది జనరల్ గా రన్ ట్రాఫిక్ మాట్లాడుతున్నా. అట్లేదు అయినా కూడా లాభం లేదు సార్. వితౌట్ టీమ్ 1 crore పెట్టుకో, నీకు అనుకున్నంత సమయంలో నీకు ఆ మనీ రాదు. నువ్వు చేస్తున్న సిస్టమ్ గ్రోత్ అవ్వదు. సో నీడ్ టు 100% డే బై డే గ్రోత్. యువర్ టీమ్ గ్రోత్ అవ్వాలి. అలాగని చెప్పి సిస్టమ్ కూడా కొన్ని మైనస్లు ఉన్నవాడు వాస్తవమే. బట్ ఆ మైనస్ అనేది మన వల్లనే. సో డియర్ పార్ట్నర్స్, నేను ఎవరినంటే అందులో నేను కూడా ఉన్నాను. సో ప్రతి ఒక్కరం మనం కొద్దిగా రిఫర్ మీద కూడా ఫోకస్ చేయాలి సార్. నువ్వు డబ్బు పెట్టుకున్నావు, ఏమవుతుంది? అక్కడ డబ్బులు వస్తుంది. వచ్చిన కొద్ది మళ్ళీ దాన్ని మళ్ళీ అందులో వేస్తున్నావు, రీకంపౌండింగ్ చేస్తున్నావు, రీఫార్మింగ్ చేస్తున్నావు. సో ఏమవుతుంది? అది సిస్టమ్ నుంచిలే బయటకు వస్తుంది కదా, సిస్టమ్ నుంచిలే తయారై వస్తుంది. అది కూడా మనీయే. మీరు ఒక్కొక్కసారి మీ యొక్క గుండెల మీద చేసుకొని మీ యొక్క ఫార్మింగ్ మీరు తీసుకోకుండా అందులోనే ఫార్మింగ్ చేస్తే, ఎగ్జాంపుల్ 20,000 USDT అయింది అనుకో. బట్ నువ్వు పెట్టినది ఎంత, నువ్వు పెట్టింది ఎంత, ఒరిజినల్ గా నువ్వు మనీ పెట్టింది ఎంత, అది చూసుకోండి. అదంతా సిస్టమ్ ఇచ్చింది, జమ అయింది. 20,000 అయింది అనుకోండి, లేదా మీ సిస్టమ్ 50,000 అయింది అనుకోండి, లేదా ₹1,00,00,000 అయింది. బట్ ఎంత పెట్టినావు నువ్వు? ఎంత నువ్వు ఇన్వెస్ట్ చేసింది ఎంత, నువ్వు మెయిన్ మనీ పెట్టింది ఎంత, అది చూసుకోండి. సో ఇప్పుడు నేను కూడా అంటాను సార్, నాది కూడా 22,000 23,000 అయ్యింది. బట్ నేను పెట్టింది కాదు అది. 23,000 పెట్టేంత శక్తి నా దగ్గర లేదు. అంటే అంత మనీ నా దగ్గర లేదు, దాని అర్థం అది. సో అదంతా ఎట్లా తయారైంది? సిస్టమ్ ఇచ్చింది. బట్ దానికి మనం విలువ ఇస్తలేం కదా. సిస్టమ్ అనేది ఇస్తుంది సార్, ఇస్తుంది. కానీ మనం దాన్ని బయటకు వచ్చి ఏమంటారు కదా, తింటే ఓకే అనుకుంటున్నాం. తింటే ఏమైతే అంటే అలా ఏముండదు ఇంకా తీసుకోవడానికి నీకు. సో కొత్త ఇన్కమ్ రావట్లేదు. నో వన్ ఈజ్ జైనింగ్. వేరే సిస్టంలో మీరు వెళ్ళి చూస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? ఓన్లీ పెట్టుబడి పెట్టి కూర్చుంటే వస్తుందా? రావట్లేదు కదా. సో అట్లనే మనం ఎందుకు అనుకోకూడదు? మన 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 దాంట్లో మనం ఎందుకు వేరేలోకి ఇవ్వకూడదు ఈ అవకాశాన్ని? ఓకే సార్. సో ప్రయత్నం చేద్దాం, ఇట్లా కూడా మనం ప్రయత్నం చేద్దాం. సో నిన్న సార్ ఒకసారి ఒక క్వశ్చన్ అడిగినట్టున్నారు, ఏ విధంగా గ్రోత్ అవుతుంది సార్? ఒక 1 రోజులు ఆగండి సార్, నెల 2 నెలలు ఆగండి, మీకు అర్థమవుతుంది ఎక్కడ పీవీసీ మీటర్ యూటిలైజ్ అవుతుంది అనేది. సార్ మీరు మర్చిపోయాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే థ్యాంక్ యూ ఆల్. చాలా టైం కూడా అనుకోకుండా మరి 14 నిమిషాలు ఎక్కువైపోయింది. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ ఆల్. అందరు మనస్ఫూర్తిగా మరి జై పీవీసీ మీటర్ అని చెప్పండి. చూడండి, స్టార్టింగ్ నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేకపోతున్నాను, బట్ మీతో మాట్లాడుతూ ఉంటే సో మళ్ళీ మంచిగా అయిపోతున్నాను నేను. అంటే మాటలలో అట్లా గొంతు కూడా మంచిగా అయిపోతుంది. ఎనివే ఇదంతా మీ యొక్క ఆశీర్వాదం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటర్. పీవీసీ మీటర్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటర్. జై పీవీసీ. థ్యాంక్ యూ everybody. Thank you, Piyush. Thank you, sir. Raj sir. Thank you all of you. Jai Piyush Mehta Nehru. Thank you all of you. జై పీవీసీ మేట. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మీటర్. Piyush Meter is never end. Thank you, sir.